ఓం యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వవిద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్యప్రదానోద్యతా యా వేదోపనిషత్పురాణచయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషాద్యుసదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం. రత్నాకరాధౌతపదాం హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం వందే భారతమాతరం. స్వధామ్నా కాండేన ప్రతిహతతమస్కాండమనిశం సుధాసదృగ్భ్యాం అనితవినయిచ్ఛాత్రనికరం ముధా కుర్వత్ శ్రేష్ఠప్రతిభటవచో హేతురహితం నిధాయాంతర్వందే హయవదనరూపం హృది గురోః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. భారతీ పదమారూఢం భారతీ అజ్ఞానాం భారతీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం శుభదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. యః పరమాత్మా అస్మాకం సకలవిధ బుద్ధీః ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణి ప్రవర్తయతి తస్య పరమాత్మనః శ్రేష్టం తేజః ధ్యాయంతః వయం సర్వేపి ఆచార్య శంకరాణం భక్తాః శారదాదేవ్యాः అనుగ్రహేణ సర్వేపి ప్రాప్త విద్యాః ప్రాప్త అర్థక్రియాః ప్రాప్త సంపదః భగవద్భక్తాః సర్వేషాం హార్దం స్వాగతం. మన పవిత్రమైనటువంటి శంకరమఠంలో ఈ అవకాశాన్ని మొదటిసారిగా ఇక్కడ పొందడం జరుగుతోంది. పౌరాణిక సభలలో చాలాసార్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసములు
18 రోజులు అనుకున్నా ముందు 9 రోజులు ఎలా మాట్లాడతామో మీరు ఎలా అర్థం చేసుకుంటారో, భాష నా భాష, ఆచార్యుల వారి భాష, అలాగే మీ భాష, ఇవన్నీ సమన్వయం అవుతాయో లేదో కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అని ప్రాథమికంగా 9 ప్రవచనాలను భగవద్గీత గురించి చెప్పడానికి రవి గారు ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులు వారు నన్ను సూచించారు. ఇలా స్వాముల వారి యొక్క ఆదేశం ఉంది, ఈ ఆదేశాన్ని అనుసరించి మీరు కొన్నాళ్ళు ఇక్కడ ప్రవచించాలి. ఈ ప్రవచనము మాకు మీకు అందరికీ కూడా సద్యోగదాయం కావాలి అని వారు కోరారు. స్వాముల వారి ఆదేశాన్ని తెలియజేశారు. కాబట్టి నేను సంస్కృతంలో మాట్లాడడానికి ప్రసిద్ధి పొందినవాణ్ణి. కింటు సంస్కృతేన భాషణం కరోమి తర్హి భవంతః శృణ్వంతి వా న శృణ్వంతి వా న జానామి, కింటు మధ్యే మధ్యే సంస్కృతం శ్రావయామి. కిమర్థమిత్యుక్తే వయం బహుకాలతః అధ్యయనం కుర్మః, మహతాం ఉపన్యాసాన్ శృణుమః, బహు సమర్థాః, శ్రవణే సమర్థాః. ఏ ఆధ్యాత్మిక జిజ్ఞాసవః ఏవ శ్రద్ధాలవः ప్రతిదినం లలితా సహస్రనామ స్తోత్రాదికం పఠామः, విష్ణు సహస్రనామ స్తోత్రాదీనాం భాష్యాదికమపి వయం శృణుమः. అనేక పర్యాయం మహతాం అత్ర శంకరమఠే బహువారం బహూనాం ప్రసిద్ధానాం మహామహాపండితానామపి ఉపన్యాసాన్ వయం శృతవంతః. తథాపి సంస్కృతేన శృతవంతో వా తెలుగు భాషయా శృతవంతో వా వయం కథం శృతవంతః ఇతి న జానీమః, కదాచిత్ శృతవంతో వా న శృతవంతో వా ఇది న జానీమః. ఎందుకంటే ప్రసిద్ధులైనటువంటి వారు మాట్లాడుతూ ఉంటే నిశ్శబ్దంగా అందరము వింటూ ఉంటాం, ఎవరూ మాట్లాడం. మీకు మాట్లాడడానికి తగినటువంటి అవకాశం ఉండదు వినేవాళ్ళు కాబట్టి. భాగవతంలో ఒక చక్కని మాట చెప్పడం జరిగింది. భాగవతములో భగవంతుని యొక్క తత్వం వినడానికి 3 రకాల వ్యక్తులకు అవకాశం ఉంటుంది, ముగ్గురిని కూడా తరింపజేస్తుందని. వక్తారం, పృచ్ఛకం, శ్రోతృన్. వక్తారం అంటే చెప్పేవాణ్ణి, పృచ్ఛకం అంటే అడిగేవాణ్ణి, శ్రోతృన్ అంటే వినేవాళ్ళను. శ్రోతృని శబ్దం బహువచనంలో వాడబడింది, వక్తారం అనేది ఏకవచనంలో వాడబడింది, పృచ్ఛకం అనేది కూడా ఏకవచనంలో వాడడం జరిగింది. అంటే ఈ ముగ్గురిని కూడా తరింపజేస్తుంది. తత్పాద సలిలం యథా, భగవంతుని యొక్క పాద సలిలమైన గంగ ఏ విధంగా ముగ్గురిని తరింపజేస్తుందో, అంటే గంగను గురించి అడిగేవాళ్ళను, గంగను గురించి వినేవాళ్ళను, గంగను గురించి చెప్పేవాళ్ళని ఏ విధంగా తరింపజేస్తుందో, గంగా గంగే అని మనం పిలిస్తే చాలు ఆ గంగ పావనం చేస్తుంది మనను. అదేవిధంగా భగవంతుని యొక్క కథ కూడా పావన గంగా సమానమే. అది కూడా అడిగేవాళ్లను, వినేవాళ్లను, చెప్పేవాళ్లను ముగ్గురిని కూడా తరింపజేస్తుంది. కానీ అడిగేవాడు ఒకడుంటాడు, చెప్పేవాడు ఒకడే ఉంటాడు, వినేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇది భాగవతంలో ఉండే శ్లోకం, ఇది అప్రమాణం కాదు. కానీ శతేషు జాయతే శూరః, 100 మంది ప్రయత్నం చేస్తే
శూరుడవుతాడు. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః. 1000 మంది ప్రయత్నం చేస్తే ఒకడు పండితుడవుతాడు. వక్త దశసహస్రేషు, చెప్పేవాడు 10,000 మంది ప్రయత్నం చేస్తే చెప్పేవాడవుతాడు. కానీ శ్రోత భవతివా నవ అని అడిగారు. వినేవాడు ఉంటాడా లేదా అని అక్కడ అడిగారు వాళ్ళు. కానీ భాగవతము దయతో చెప్పింది వినేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి తత్పాద సలీలం ఎలా అందరినీ పవిత్రీకరిస్తుందో అదేవిధంగా అందరినీ అని. కానీ నా అనుభవంలో ఒక అనుభవం ఏముందంటే, వినేవాడైతే వినేవాడుగానే ఉంటాడు. ఎప్పుడు అడిగినా కూడా ఏం విన్నావు అంటే కూడా చెప్పడు వినేవాడు. అడిగేవాడు అడుగుతాడు తప్ప వినడానికి తగిన అవకాశం ఉండదు, చెప్పడానికి తగిన అవకాశం ఉండదు. వినేవానికి అడగడు, చెప్పడు. వక్త చెప్పేవాడు ఎవరు చెప్పినా వినడు, ఎవరిని అడగడు. ఎందుకంటే వక్త ఏమనుకుంటాడంటే నేను అంతా తెలిసిన వాడిని అనుకుంటాడు. నేను ఎప్పుడు చెప్పవలసిన వాడినే తప్ప నేను వినవలసిన వాడిని కాదు, నేను అడగవలసిన వాడిని కూడా కాదు. అడిగితే ఉపన్యాసానికి భంగం అవుతుంది, అడిగితే కార్యక్రమానికి అడ్డవుతాను అని అనుకొని వక్త అయితే తాను మధ్యలో మాట్లాడితే నేను వాదన చేసినట్టు అవుతుందేమో, ఈ చెప్పేవాడు సరిగ్గా చెప్పడం లేదు అని వక్తకు ఒక అభిమానం ఉంటుంది. అంటే తాను చెప్పినది మాత్రమే సబబుగా ఉంటుంది అనే భావం కలిగినటువంటి వాడు వక్త. నేను సప్రమాణంగా నేను ప్రమాణంగా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ నేను ప్రామాణికంగా చెబుతున్నాను అనేటువంటి ధైర్యం లేకపోతే చెప్పడు. ఇది ఒక అంశం. శ్రోత ఏమనుకుంటాడంటే నేను కార్యక్రమానికి భంగం కలిగించకూడదు, వినడం ధర్మం. శృతం హరతి పాపాని, వింటే పాపాలు పోతాయి. పాపాలు పోవడం కోసం నేను వినడం అనేది ఒకటే నాకు సాధన తప్ప మరొక సాధనమేమీ లేదు. అందువల్ల నేను వినడమే తప్ప వినిన తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలి అనేది కూడా తెలియకపోతే కూడా అలా వినాలి, అడగకూడదు అనేటువంటి భావంతో శ్రోత ఉంటాడు. అడిగేవాడు అంటే ఇక్కడ రవి గారు వారు కోరారు కానీ వారిని ఉద్దేశించి అనడం లేదు. కానీ సాధారణంగా లోకంలో ఉండేటువంటి అడిగేవాళ్ళు కార్యకర్తలు అవుతారు. ఈ కార్యకర్తలకు వాళ్ళకు వినడానికి అవకాశం ఉండదు. ఎవరు తర్వాత వీరైతే శ్రద్ధగా కూర్చున్నారు, కానీ వారు ఈ వ్యవస్థను చేయాలి, ఈ వ్యవస్థ చేయాలి, కూర్చునే ఏర్పాట్లు చేయాలి. అలా ఎవరికైనా ఏదైనా అవసరం వస్తుందేమో, నీళ్లు ఇవ్వాలేమో, ఈ కార్యక్రమాలలో ఆలోచిస్తూ ఉండేటువంటి ప్రశ్నలను అడిగే వాళ్ళనే నేను చాలామందిని చూచాను. వాళ్ళు కార్యక్రమం ఆరంభం చేస్తారు, వాళ్ళు మాత్రం వ్యవస్థలో ఉంటారు. కానీ వీరు అలా కాకుండా నా అనుభవానికి విరుద్ధంగా వారు కూర్చున్నారు ఎదురుగుండా. కాబట్టి వక్త ఇప్పుడు నేను నా భావాన్ని నేను వదులుకోవాల్సి వస్తాను. వక్త వింటాడు, వక్త మళ్ళీ చెప్తాడు. ఈ రెండు అనుభవాలను నేను పొందడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా శ్రోత కూడా అడిగేవాడు కావాలి. సాధారణంగా ఉపన్యాసాలలో మధ్యలో మాట్లాడకూడదు అనేటి ఒకటి ఉంటుంది. కానీ నేను ఇక్కడ కార్యకర్తలకు కోరేది ఏమిటంటే, ఎవరికైనా ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నను ఇలాంటిది ఒక చిన్న యంత్రము మీ దగ్గర ఉంచితే, ఎవరికైనా ప్రశ్న ఉండి వాళ్ళు నిలబడితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రశ్న వేయడానికి తగినటువంటి అవకాశమే మనం ఇవ్వం. సాధారణంగా లోకంలో జరుగుతున్నది ఏమిటంటే, మీరు అర్థమైనా కాకున్నా వినండి, లేదా మీకు సందేహం ఉన్నా లేకున్నా అడక్కండి, మధ్యలో అడగకూడదు, అడిగితే పాపము దోషము అనేటువంటి ఒక భావన ఉంది. కానీ ఇక్కడ నా కోరిక ఏమిటంటే, అడగడానికి తగినటువంటి అవకాశం ఉంటే కదా వాళ్ళు అడుగుతారు. కాబట్టి వినేవాళ్ళు అడిగే అవకాశాన్ని పొందుతారు. మన పౌరాణిక నియమాలలో అంతటా కూడా వక్త శ్రోత అందరూ కూడా
మాట్లాడేవాళ్ళు అంటే యథేష్టంగా ఒక ప్రమాణ అబద్ధంగా కాకుండా ఒక ప్రమాణబద్ధంగా అడగాలి. అడిగేవాళ్ళు తెలియకపోతే జిజ్ఞాసతో అడగాలి. అడిగేవాళ్ళు సందేహం ఉన్నట్టయితే సందేహాన్ని నివారించడానికి అడగాలి. సందేహాన్ని నివారించుకోవడానికి అడగాలి తప్ప ఇక్కడ ఒకవేళ వక్త సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా అడిగేటువంటి సామర్థ్యం ఉంటేనే ఇన్నాళ్ళు మీరు విన్నదానికి ఒక సామర్థ్యం అవుతుంది. ఒక చిన్నవాడిని ఒక అనుభవం లేని వాడిని చెప్తూ ఉన్నప్పుడు మనం ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క అనుభవము పెరుగుతుంది, వాళ్ళ యొక్క శక్తి కూడా పెరుగుతుంది. వినేవాళ్ళు చక్కగా విని అడగడం అనేది బాధ్యతగా తీసుకుంటే చెప్పేవాళ్ళకు కూడా యోగ్యత యోగము పెరుగుతుంది. కాబట్టే శ్రోత భవతివానవ అంటే శ్రోత ఎవరు కావాలి? శ్రోత అంటే అడిగినవాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి తాను ఇంటిలో ఉండే వాళ్ళకైనా చెప్పేవాడైతే అతడు ఉత్తమమైన శ్రోత. కాబట్టి శ్రవణం అనేది ఎందుకు? దర్శనార్థం. శ్రవణం కిమర్థం ఇత్యుక్తే దర్శనార్థం. తత్వస్య దర్శనార్థం శ్రవణం. ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః ఇది శాస్త్రవచనం వర్తతే. ఆత్మజ్ఞానం ప్రాప్తవ్యం, ఆత్మదర్శనం కర్తవ్యం, ఆత్మతత్వం జ్ఞాతవ్యం. తత్వం యది జ్ఞాతుమిచ్చతి భవాన్ శృణోతు. శ్రవణం ఏకం సాధనం. శ్రవణం కేవలం శ్రవణం నా, శ్రవణానంతరం కిం ఉక్తం, కిం ఉక్తమితి మననం కర్తవ్యం, చింతనం కర్తవ్యం. శ్రవణం ప్రథమం కర్తవ్యం, అనంతరం చింతనం కర్తవ్యం, తదనంతరం వాస్తవ అనుభూతి ప్రాప్త్యర్థం ప్రయత్నః కర్తవ్యః. అతః శ్రవణం మననం నిదిధ్యాసనం తత్వదర్శన చింత కర్తవ్య. ఏవం త్రయం యది కుర్మః అవశ్యం దర్శనం భవతి. యది శ్రవణం కుర్మః మననం న కుర్మః దర్శన ఇచ్ఛాపి నాస్తి తర్హి అస్మాకం దర్శనమపి న భవతి. అతః తత్వ జిజ్ఞాస అస్మాకం అత్యంతం ఆవశ్యకి. ఏది విన్నా మనందరికీ కూడా తత్వము తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నం ఉండాలి. సాధనలో మనం ఎందుకు వృద్ధి చెందలేకపోతున్నాం అంటే ఒకటే, ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో తెలుసుకోవడానికే అవకాశం లేదు ఈ కాలంలో. ఎందుకు అంటే మనమంతా వ్యావహారికంగా తెలుసుకోవడానికే సిద్ధంగా ఉన్నాం తప్ప ఒక పారమార్థికంగా తెలుసుకోవడానికి ఎవరము సిద్ధంగా లేం. ఇప్పుడు నేను ప్రవచనం చెప్పినా మీరు వింటున్నా, దీనివల్ల మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలి భగవద్ అనుగ్రహం వల్ల, మా ఇంటిలో ఉండేటువంటి వాళ్ళందరికీ రోగాలు నొప్పులు పోవాలి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు పోవాలి. ఎందుకంటే మేమంతా వయస్సు పడిన వాళ్ళం ఎక్కువ మంది ఉంటున్నాం. మేము కూర్చోవడానికి తగినటువంటి అవకాశము కూడా మాకు లేదు. దయచేసి ఇప్పుడే సూచన, కింద కూర్చోవడానికి అవకాశము ఉంది అనుకునేవాడు దయచేసి కిందే కూర్చోండి. ఎందుకంటే కింద కూర్చోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఆసనం మీద కూర్చుంటే మళ్ళీ కింద కూర్చునేటువంటి దృష్టి ఆలోచననే కలగదు. ఇక్కడ కార్యకర్తలు చక్కగా దంపుఖానా వేశారు, ఇంకొకటి కావలిస్తే ఇంకొకటి కూడా ముందు వేస్తారు. కానీ ఎందుకు చెప్తున్నానంటే కుర్చీలు మాత్రమే కూర్చోవడానికి అనుకోవద్దు, బరకాలు కూడా, ఆవరకాలు, భూమిని ఆవరించేటువంటి ఇవి కూడా మనకు సాధనములే అని ఆలోచించాలి. అంటే మనము వేసినందుకైనా ఒక 4, 5, 10 మంది ఉత్సాహంగా వచ్చి కూర్చుంటే ఒకళ్ళని చూచి ఒకళ్ళు కూర్చోవాలను. అలా కూర్చోవడానికి శక్తి ఎవరికైతే లేదో వాళ్ళు ఇంకా వినడం ఏమి చేయగలుగుతారు? విన్న తర్వాత ఏమి అర్థం చేసుకుంటారు? కాబట్టి కూర్చోవడానికే అవకాశము ఉన్నది. ఇప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల మీరు దయచేసి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. బరకం మీద కూర్చోండి, ఇంకొంచెం కావలిస్తే ఇంకొకటి కూడా వేయిస్తారు వారు, ఇబ్బంది లేదు. కాబట్టి ఇలా మనందరికీ ఇప్పుడు వక్తేమో అమాయకంగా కింద కూర్చోవాలి, ఆయనకు మోకాళ్ళ నొప్పులు ఉండకూడదు,
శ్రోతలకు మాత్రం మోకాళ్ళ నొప్పులు ఉండాలి అంటే ఎలాగా? కాబట్టి వక్తకు మోకాళ్ళ నొప్పులు కల్పనమే, శ్రోతలకు కూడా మోకాళ్ళ నొప్పులు కల్పనమే. మోకాళ్ళ నొప్పులు అనేటువంటి ఆలోచన క్రింద కూర్చోకపోవడం వల్లనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి తప్ప కింద కూర్చోవడం అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా మోకాళ్ళ నొప్పులు రావు. ముందేనో మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఉంటే వాడు కింద కూర్చుంటే తగ్గుతాయి. దానికి ఎవరో ఉదాహరణ కాదు, నేనే ఉదాహరణ. నేను కింద కూర్చోలేను అనుకున్నాను కొన్నాళ్ళు. అప్పుడు నాకు దైవికంగా ఒక వజ్రాసనం అనేటువంటి వజ్రమైన సంకల్పం వచ్చింది. ఆ వజ్రాసనముతో వజ్ర సంకల్పంతో నేను కూర్చుంటే నాకు మోకాళ్ళ నొప్పులు అన్నీ పోయినాయి. ఇప్పుడు కూడా మీరు ప్రత్యక్షంగా ఈ అనుభవం ఎవరికైనా ఉన్నట్టయితే అది మీరు ప్రత్యక్షంగా సాధించవచ్చు. వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ కింద కూర్చొనే వినాలి అనే ఒక ప్రయత్నం మనం చేసినట్టయితే మనకు తప్పకుండా ఈ 9 రోజుల్లోనే మీ మోకాళ్ళ నొప్పులు పోతాయి. తర్వాత కింద కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఇంకా మోకాళ్ళ నొప్పులు తర్వాత కూడా రావు. ఈ విశ్వాసం అనేది ఇంత విశ్వాసం ఉండాలి. చెప్పేవాళ్ళ మీద విశ్వాసం ఉంటేనే విన్నట్టు తప్ప వాళ్ళు ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు, మన పని మనం చేసుకొని వెళ్ళిపోతున్నాం అనేటట్టుగా శ్రవణము వచనము ఉండకూడదు. మన పని మనము చేస్తున్నాం కాదు, మనము కూడా మనం ఒక సాధన చేస్తున్నాము. చెప్పడం అనే పని నేను చేస్తున్నాను కాదు, చెప్పడం అనేది నాకు సాధనం కావాలి. వినడానికి ఏ అసౌకర్యం ఉందో అసౌకర్యాన్ని మీకు తొలగింపజేస్తేనే నేను వినిపించినట్టు. మీకు కూడా వినడానికి ఒకవేళ ప్రశ్నకు అవకాశం లేకపోతే ఆ ప్రశ్నకు అవకాశం ఎప్పుడు మీరు తెలుసుకుంటారు? మళ్ళీ ఎప్పుడు నేను దొరుకుతాను, మీరు నాకు ఎప్పుడు దొరుకుతారు? ఈ ఆలోచనతో మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అతః శ్రవణం ప్రథమం సాధనం. యది శ్రవణం సాధనం నాస్తి కిమపి సాధ్యం నాస్తి. ప్రథమ సాధనమేవ శ్రవణం. శ్రవణం ప్రథమ సాధనమేవ నభవతి తర్హి అనంతరం మననం కథం భవతి, నిధిధ్యాసనం కథం భవతి, అనంతరం దర్శనం కథం భవతి, దర్శన ఇచ్ఛాపి కథం భవతి. మన శాస్త్రీయమైనటువంటి విషయాలు కేవలము నమ్మకముతో అంగీకరించవలసిన విషయాలు కావు. ఏ విషయాలైనా నమ్మకాన్ని మాత్రమే తెలియజేసేవి, నమ్మకాన్ని కలిగింపచేసే దాన్ని ఏమంటారు అంటే భక్తి అంటారు. ఏది నమ్మకాన్ని కలిగింపచేస్తుందో అది భక్తి. భగవంతుని యొక్క కథలను, భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క విశిష్టతను, గురువుల యొక్క మహత్వాన్ని ఇది కూడా మనకు నమ్మకాన్ని కలిగింపజేస్తుంది. ఈ నమ్మకం ఏమిటి అంటే అది అందరికీ కూడా ఏమి చెప్తే 2 రకాలుగా ఉంటాయి. విన్న తర్వాత నమ్మకం ఏర్పడుతుంది కొంతమందికి, తర్వాత కొంతమందికి నమ్మకం ఏర్పడిన తర్వాత వినడం జరుగుతుంది. ఈ 2 సాధనలే. కానీ నమ్మకం ఏర్పడడానికి కూడా ముందు వినడం, విన్న తర్వాత కూడా మళ్ళీ ఇది నిజమనేటువంటి అనుభవముతో మళ్ళీ వింటే అది సాధనమవుతుంది. కాబట్టి మనందరికీ కూడా విశ్వాసముతో వినడం అనేది జరుగుతుంది. దీనివల్ల పుణ్యం వస్తుంది. అంటే ప్రత్యక్షమైనటువంటి లాభము వస్తే మనము అంగీకరించాం, పరోక్షమైన లాభం వస్తే ఎక్కువగా అంగీకరిస్తాం. పుణ్యం వస్తుంటే పుణ్యం ఏం కనపడుతుంది మనకు? పాపం ఏం కనపడుతుంది? కానీ పుణ్యము పాపము అనే శబ్దాలను చెప్తే మనందరికీ కూడా పాపం వస్తుంది అనే ఒక భయముతో, ఏదైనా కీడు కలుగుతుంది అనే ఆలోచనతో, అదేవిధంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావంతో మనము పాపం వస్తుంది అంటే భయపడి నమ్ముతాం. అలాగే పుణ్యం వస్తుంది అంటే కూడా మనకు కావలసినటువంటి కోరికలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ కోరికల వల్ల మనము ఇదే నాకు అక్కర్లేదు, వ్యజనం నాకు అక్కర్లేదు. వినడం అనేటువంటి కోరిక అది వాళ్లకు పెట్టండి, ఎవరికి అటువైపు పెట్టండి, తక్కువ కాదు అసలు పెట్టకండి, వాళ్ళకు పెట్టండి, ఎవరికి అవసరమో వాళ్ళకు పెట్టండి. వినడం అనేది అలా విశ్వాసముతో వినడం అనేది ఒకటి. దానివల్ల
విశ్వాసముతో వినడమనే జరగడము, పనులు చేయడము, ఇదంతా భక్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ భక్తికి కూడా శ్రవణమే సాధనం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, అన్నింటిలో శ్రవణం అనేది మొదటి సాధనం. ఇలా మొదటి సాధనము శ్రవణం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మిగతావన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది. ప్రతి చోట కూడా శ్రవణము తర్వాత మననము చెప్పారు. మననమునే కొన్ని చోట్లలో బుద్ధితో ఆలోచించడం అని చెప్పారు. కొన్ని చోట్లలో ప్రవచనం అనే పేరు చెప్పారు. ఉపనిషత్తులో ఒక మాట ఉంది, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వాధ్యాయం అంటే ఏమీ కాదు, వినడమే. గురువు నుంచి వేదాన్ని కానీ శాస్త్రములను కానీ మనము తెలుసుకోవడం, దాన్ని స్వాధ్యాయం అంటారు. ప్రవచనము అంటే మనకు తెలిసిన దాన్ని మళ్ళీ మనము గురువుకు అప్పగించిన, లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకు జిజ్ఞాసులకు తెలియజేసిన, అది ప్రవచనం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రవణం అనేదానికే పర్యాయ శబ్దము స్వాధ్యాయం. అందులో పఠనము కూడా చేరుతుంది. స్వాధ్యాయం అనే శబ్దములో పఠనము ఉంటుంది. పఠనము అంటే పుస్తకాన్ని చూచి మనం చదువుతాం. పుస్తకాన్ని చూచి చదువుతామంటే అర్థం ఏమిటి? ఇది కంఠస్థం కాలేదు కాబట్టి. నిజంగానే కంఠస్థం అయిపోయిందనుకోండి, అప్పుడు మనకు ఈ పుస్తకాన్ని చూచిన తర్వాత చూడడం అవసరం లేదు. ఎందుకంటే మనకు శ్రవణ శక్తి బాగా ఉంది. శ్రవణ శక్తి ఎవరికైతే ఉండదో వారు దర్శనముతో అక్షరాలను చూచి అదే శబ్దములను, ఏ శబ్దములనైతే వినాలో ఆ వినదగినటువంటి శబ్దాలను మనం ఇక్కడ గీతల రూపంలో కానీ రాతల రూపంలో కానీ మనము ఇక్కడ నిర్వాహకులు మంచి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉంది, మీకు ప్రశ్న వేయడానికి తగినటువంటి అవకాశం ఇవ్వడానికి వారు అనుగ్రహించారు. కాబట్టి ఎవరు కూడా నా మాటలో తప్పొస్తుందనేటువంటి భయం చేత కానీ, లేకపోతే అంటే ఏమనుకుంటారో అనే భయం చేత కానీ అలా కాకుండా నన్ను కూడా దిద్దండి, మీరు కూడా మిమ్మల్ని దిద్దుకోండి. నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే దిద్దుకోండి ప్రశ్న వేసి. ఒకవేళ నేను సరిగ్గా సమాధానం చెప్పకపోతే నన్ను మీరు చెప్పి నన్ను కూడా దిద్దండి. ఆ రకమైనటువంటి వ్యవస్థ కోసం ఇక్కడ సాధనం ఉంది. అది ఇక్కడ కూడా ఉంటుంది అని చెప్పడం కోసం మీకు ముందు చెప్పడం జరిగింది. దయచేసి వినేవాళ్ళు ఒక్కళ్ళు అడగొచ్చు. ఎవరైనా ప్రారంభం చేస్తే మంచిది. ఇప్పటిదాకా నేనేం చెప్పాను ఈ విషయంలో మీకు బాధ్యతతో విన్నట్టయితే మీరు ప్రశ్న వేస్తారు. బాధ్యతతో వినకపోతే మీరు ప్రశ్న వేయరు. తెలిసింది కాబట్టి ప్రశ్న వేయరు, లేకపోతే బాగుండదు కాబట్టి ప్రశ్న వేయరు. ఈ రెండు మాత్రం అనుకోకండి. తెలిసింది అనుకొని ప్రశ్న వేయకండి, బాగుండదు అని కూడా ప్రశ్న వేయకండి. కానీ జిజ్ఞాసతో మాత్రం ప్రశ్న తప్పకుండా వేయాలి. మీరు అడగాలి, నన్ను వృద్ధి చేయాలి, మీరు కూడా వృద్ధిని చెందుకోవాలి. సహవీర్యం కరవావహై అనే శబ్దానికి అర్థం కూడా ఇదే. గురువు చెప్పింది కేవలము వినడమే, అజ్ఞానముతో వినడం, భక్తితో వినడం అనేది ఒక సాధనం. అజ్ఞానంతో వినడం అనేది కాకూడదు. జిజ్ఞాసతో వినేటప్పుడు ప్రశ్న వేయకపోతే మనకు ఎక్కడా కూడా జ్ఞానం అనేది కలగదు. కాబట్టి జ్ఞానము కలగడానికి ప్రశ్న వేయడం ఒక్కటే సాధనం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని ఉంది. తత్వము తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు? ముందు వాళ్ళ మీద విశ్వాసం ఉంటే చెప్తారు. అమ్మ మీద నాన్న మీద మనకు విశ్వాసం ఉంటుంది కాబట్టే వాళ్ళ మాటల్ని మనం విన్నాం. అమ్మ ఏం చెప్పదు కదా అని అనుకోవద్దు. అమ్మ చాలా చెప్తుంది. అమ్మ చెప్పడం వల్లే మొదటి వాగ్దేవత అమ్మే మనకు. ఇక్కడ శారదామాత ఎవరో కాదు, మనందరి యొక్క తల్లి మొదటి శారదామాత. ఆ విధంగా శారదామాత కాకపోతే ఆమె
4వ నెలలోనే శ్రవణేంద్రియాన్ని మనకిస్తుంది తల్లి. తన గర్భంలో దాచుకొని మనకు శ్రవణేంద్రియాన్ని ఇస్తుంది. కాబట్టి మొదటి సాధనము జీవితములో కూడా మొదటి ఇంద్రియము, మొదటి జ్ఞానేంద్రియము శ్రవణేంద్రియమే. కాబట్టి ఆ శ్రవణేంద్రియము ద్వారా తల్లి ఏమి ఆలోచించిందో, ఏది మాట్లాడుతుందో, ఏ రకమైన వ్యవహారము చేస్తుందో అది విని 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 మనము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం గర్భంలో ఉండగానే. కాబట్టి మొదటిది తల్లి గురువు, తండ్రి కూడా గురువే. ఎందుకంటే ఆయన మనకు ప్రేరణ చేసి మనందరికీ కూడా జీవన విధానాన్ని నేర్పుతారు. మనకి ఈ కాలంలో జీవన విధానాన్ని నేర్పే తల్లిదండ్రులను మనం గమనించడం లేదు, చూడడం లేదు. క్రొత్తగా వచ్చిన మనకు జీవన విధానాన్ని నేర్పించిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మనము జీవన విధానాన్ని మన పిల్లలకు నేర్పించడం లేదు. ఎందుకంటే ఎక్కడో ఉద్యోగం చేస్తాము, ఏదో పని చేస్తాము. మన పిల్లలు మనం చేసిన ఉద్యోగం చేయకూడదు, మనం చేసిన పనిని మన పిల్లలు చేయకూడదనేటువంటి భావంతో ఉంటారు. నిజానికి మనము నేర్పించగలిగితే వాళ్ళకి ఎక్కువ శక్తి కలుగుతుంది. ఎవరో వేరే వాళ్ళు నేర్పితే అంత శక్తి కలగదు. ఒక న్యాయవాది ఉంటే ఆ న్యాయవాది తన పిల్లవానికి న్యాయవాదాన్ని 2 సంవత్సరాలలో నేర్పగలుగుతాడు, ఏమీ సందేహం లేకుండా. ఒక వైద్యుడు ఉంటే ఆ వైద్యుడు కూడా తన పిల్లవానికి ఒక వైద్యశాస్త్రాన్ని నేర్పగలుగుతాడు కేవలం 2 సంవత్సరాలు. వేరే వాళ్ళు అంటే 8, 10 అనుభవము ఉండాలి. ఇంకా ఎంతసేపటినా వైద్యుడు నిరంతరము పరిశోధన చేస్తూనే ఉండడం. కాబట్టి వైద్య పరిశోధనా సంస్థ అనే అంటారు. అంటే కొంతమందిని అలా ఎప్పుడు ప్రాణాలు పోగొడుతూ, కొంతమందిని ఎప్పుడు అలా వృద్ధి చేస్తూ ఉండడం అనేది వాళ్ళ యొక్క పని అవుతుంది. కానీ ఆనువంశికంగా విద్య వస్తే మన ప్రాచీనులు ఒక తత్వాన్ని ఆలోచించారు. ఎవరు ఏ పని చేస్తే తండ్రి ఆ పనిని మన పిల్లలకు నేర్పడం అనేది జరిగితే తద్వారా ఎక్కువ జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే రక్త కణాలను అనుసరించి, ఆలోచన సరళులను అనుసరించి, జరుగుతున్నటువంటి జీవన విధానాన్ని అనుసరించి మనము స్వయంగా మార్పును చెందుతాం. మార్పు చెందడంతోనే పాటు మన యొక్క యోగ్యతను కూడా వృద్ధి చేసుకునేటువంటి శక్తి ఆనువంశిక వ్యవస్థలో ఉంది. కాబట్టి భారతీయ వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా విషయంలో కానీ తండ్రి బోధకుడు కావాలి. తండ్రి బోధకుడైతే పిల్లవాడు ఎక్కువ బోధ్యుడవుతాడు, ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. గురువు దగ్గరికి ఎందుకు పంపాలి? గురువు దగ్గరికి అబ్బాయినైతే గురువు దగ్గరికి పంపించాలి, తాను చెప్పింది కాక. అమ్మాయినైతే వేరే గురువు దగ్గరికి పంపించనక్కర్లేదు, భర్త దగ్గరికి పంపించాలి. ఎందుకంటే మనం అలా బ్రతుకుతున్నాం కాబట్టి, నా భర్తను అనుసరించి నేను బ్రతుకుతున్నాను కాబట్టి తల్లి ఏమనుకోవాలంటే మా అమ్మాయి కూడా నాలాగేనే బ్రతుకుతుంది. నేనేమి ఉద్యోగాలు, ప్రమాణపత్రాలు, భార్య అవ్వడానికి ఒక ప్రమాణపత్రము, భర్త అవ్వడానికి ఒక ప్రమాణపత్రము నేనేమి సంపాదించలేదు. ఏ ప్రమాణపత్రము లేకుండానే మీరంతా కూడా భార్యలయ్యారు, అలాగే ఏ ప్రమాణపత్రము లేకుండానే భర్తలయ్యారు. కానీ ఈ కాలంలో భర్తలు కావడానికి, భార్యలు కావడానికి కూడా ప్రమాణపత్రాలు అవసరం ఉంటున్నాయి. దాని రిజిస్ట్రేషన్ అనేటువంటి పేరుతో ప్రామాణికత్వాన్ని చూపించి నువ్వు అన్నావు కదా, మళ్ళీ దెబ్బలాడుకోవడానికే రిజిస్ట్రేషన్ తప్ప విశ్వాసముతో ఇతడు భర్త, ఈమె భార్య అనేటువంటి భావనను కూడా మనం కలిగించడానికి మనము అవకాశాన్ని పొందడం లేదు, మన పిల్లలకు కూడా అవకాశాన్ని పొందడం లేదు. ఇప్పుడు శంకర మఠం నుంచి ఆరంభం చేసి భగవద్గీత అధ్యయనం అనేటువంటి పేరుతో స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిన్ లభతే నరః అనేటువంటి భాగవత సూక్తి, అంటే భగవంతుడు మనకు అందించినటువంటి సూక్తిని మనం బాగా ఆలోచించడానికి భగవద్గీత. కేవలం వినడానికి మాత్రమే స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః అంటే స్వస్వ కర్మ ఏమిటి? అందరికీ ఇది సందేహమే. ఎవరి కర్మ ఏమిటి, ఎవరి ధర్మం ఏమిటి, ఎవరికి కూడా ఆలోచనకు తగినటువంటి అవకాశం ఉండదు. కాబట్టి స్వకర్మ అనేది తెలియదు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అనే శబ్దానికి ఏమర్థం చెప్తాము? ఎవరికి తోచిన అర్థాన్ని మనం చెప్తున్నాం. కానీ స్వకర్మణ అంటే స్వపితృకర్మణ, స్వపితామహ కర్మణ,
స్వప్రపితామహ కర్మణ అని అర్థం. ఇలా వచ్చినప్పుడు ఎవరికీ కూడా ఉద్యోగము లేదు, బ్రతుకు లేదు, మా పిల్లవానికి ఎలా బ్రతుకుతాడు అనేటువంటి ఆలోచనే ఉండదు. కానీ ఈ విశ్వాసము నుంచి మనం పక్కకు తొలగిపోయాం. మన విశ్వాసాలన్నీ కూడా విడిగా ఉంటున్నాయి తప్ప మనకు వేరే వేరే విశ్వాసాలు. పాశ్చాత్యుల విశ్వాసాన్ని పొందడానికి కూడా మనము తక్కువ ప్రయత్నం చేయలేదు. 300-400 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మా అబ్బాయికి నా జీవితం ఉండకూడదు, మా అబ్బాయి నాలాగా పెరగడు, మా అబ్బాయి నా ఉద్యోగము చెయ్యడు అనేటువంటివన్నీ కూడా 300-400 సంవత్సరాల నుంచి ప్రయత్నము చేస్తే ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్ర్యం అనే పేరు వచ్చిన తర్వాత మనకందరికి కూడా పారతంత్ర్యం అనేది చక్కగా సిద్ధమైంది. మనందరికి కూడా స్వాతంత్ర్యం అంటే అర్థం ఏమిటి? తనను తాను నియమించుకొని, తన జీవికను తాను నిర్ణయించుకొని, తన యొక్క కర్తవ్యాన్ని తాను నిర్ణయించుకొని, తాను నిత్యము అనుష్ఠానము చేస్తూ విశ్వాసముతో తన అనుష్ఠానాన్ని పెంచేటువంటి వ్యవస్థ స్వాతంత్ర్య వ్యవస్థ. మననే మనం పరిపాలన చేసుకోవాలి, మన సిద్ధాంతాల్ని మనమే నిర్ణయించాలి, మన ధర్మాన్ని మనమే నిర్ణయించాలి, మన అధికారాన్ని మనమే నిర్ణయించాలి అనే మొదలైనటువంటి ఏ ఆలోచనలు అయితే ఉంటాయో ఆ ఆలోచనలను అన్నింటినీ కూడా కలిసి ఒక సిద్ధాంతంగా చేసుకుని ఆ సిద్ధాంతాన్ని అనుసరించి నేను మీతో దెబ్బలాడకుండా, మీరు నాతో దెబ్బలాడకుండా మనమందరం కలిసి ధర్మం అనేది ఒక వేదము చేత చెప్పబడినటువంటి ధర్మం ఎలా ప్రమాణమో అలాగే ఒక స్మృతికారుడు, ఒక ఇతిహాసకారుడు చెప్పినటువంటి మాట కూడా ధర్మమే. కాబట్టి ఈ ధర్మాన్ని నేను ఆచరించాలి, ఈ ధర్మాన్ని నేను ఆచరించాలి అనేటువంటి వ్యవస్థతో ఎవరైతే ఒక విశ్వాసం కలిగి ఉంటారో అది స్వకర్మ. కానీ ఆ స్వకర్మాని వింటున్నాం, కానీ మనకు స్వకర్మ గురించి విన్న తర్వాత నమ్మకం ఏర్పడుతుంది కొంతమందికి, తర్వాత కొంతమందికి నమ్మకం ఏర్పడిన తర్వాత వినడం జరుగుతుంది. ఈ రెండూ సాధనలే. కానీ నమ్మకం ఏర్పడడానికి కూడా ముందు వినడం, విన్న తర్వాత కూడా మళ్ళీ ఇది నిజమనేటువంటి అనుభవముతో మళ్ళీ వింటే అది సాధనమవుతుంది. కాబట్టి మనందరికీ కూడా విశ్వాసముతో వినడం అనేది జరుగుతుంది. దీనివల్ల పుణ్యం వస్తుంది. అంటే ప్రత్యక్షమైనటువంటి లాభము వస్తే మనము అంగీకరించాం, పరోక్షమైన లాభం వస్తే ఎక్కువగా అంగీకరిస్తాం. పుణ్యం వస్తుంటే పుణ్యం ఏం కనపడుతుంది మనకు? పాపం ఏం కనపడుతుంది? కానీ పుణ్యము పాపము అనే శబ్దాలను చెప్తే మనందరికీ కూడా పాపం వస్తుంది అనే ఒక భయముతో, ఏదైనా కీడు కలుగుతుంది అనే ఆలోచనతో, అదేవిధంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావంతో మనము పాపం వస్తుంది అంటే భయపడి నమ్ముతాం. అలాగే పుణ్యం వస్తుంది అంటే కూడా మనం విన్న తర్వాత నమ్మకం ఏర్పడుతుంది కొంతమందికి, తర్వాత కొంతమందికి నమ్మకం ఏర్పడిన తర్వాత వినడం జరుగుతుంది. ఈ రెండూ సాధనలే. కానీ నమ్మకం ఏర్పడడానికి కూడా ముందు వినడం, విన్న తర్వాత కూడా మళ్ళీ ఇది నిజమనేటువంటి అనుభవముతో మళ్ళీ వింటే అది సాధనమవుతుంది. కాబట్టి మనందరికీ కూడా విశ్వాసముతో వినడం అనేది జరుగుతుంది. దీనివల్ల పుణ్యం వస్తుంది. అంటే ప్రత్యక్షమైనటువంటి లాభము వస్తే మనము అంగీకరించాం, పరోక్షమైన లాభం వస్తే ఎక్కువగా అంగీకరిస్తాం. పుణ్యం వస్తుంటే పుణ్యం ఏం కనపడుతుంది మనకు? పాపం ఏం కనపడుతుంది? కానీ పుణ్యము పాపము అనే శబ్దాలను చెప్తే మనందరికీ కూడా పాపం వస్తుంది అనే ఒక భయముతో, ఏదైనా కీడు కలుగుతుంది అనే ఆలోచనతో, అదేవిధంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావంతో మనము పాపం వస్తుంది అంటే భయపడి నమ్ముతాం. అలాగే పుణ్యం వస్తుంది అంటే కూడా మనకు కావలసినటువంటి కోరికలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ కోరికల వల్ల మనము ఇదే నాకు అక్కర్లేదు, వ్యజనం నాకు అక్కర్లేదు, వినడం అనేటువంటి కోరిక అది వాళ్లకు పెట్టండి, ఎవరికి అటువైపు పెట్టండి, తక్కువ కాదు అసలు పెట్టకండి.
వాళ్ళకు పెట్టండి, ఎవరికి అవసరమో వాళ్ళకు పెట్టండి. వినడం అనేది అలా విశ్వాసముతో వినడం అనేది ఒకటి. దానివల్ల విశ్వాసముతో వినడం అనే జరగడము, పనులు చేయడము, ఇదంతా భక్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ భక్తికి కూడా శ్రవణమే సాధనం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అన్నింటిలో శ్రవణం అనేది మొదటి సాధనం. ఇలా మొదటి సాధనము శ్రవణం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మిగతావన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది. ప్రతి చోట కూడా శ్రవణము తర్వాత మననము చెప్పారు. మననమునే కొన్ని చోట్లలో బుద్ధితో ఆలోచించడం అని చెప్పారు. కొన్ని చోట్లలో ప్రవచనం అనే పేరు చెప్పారు. ఉపనిషత్తులో ఒక మాట ఉంది, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వాధ్యాయం అంటే ఏమీ కాదు, వినడమే. గురువు నుంచి వేదాన్ని కానీ శాస్త్రములను కానీ మనము తెలుసుకోవడం, దాన్ని స్వాధ్యాయం అంటారు. ప్రవచనము అంటే మనకు తెలిసిన దాన్ని మళ్ళీ మనము గురువుకు అప్పగించిన, లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకు జిజ్ఞాసులకు తెలియజేసిన, అది ప్రవచనం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రవణం అనేదానికే పర్యాయ శబ్దము స్వాధ్యాయం. అందులో పఠనము కూడా చేరుతుంది. స్వాధ్యాయం అనే శబ్దములో పఠనము ఉంటుంది. పఠనము అంటే పుస్తకాన్ని చూచి మనం చదువుతాం. పుస్తకాన్ని చూచి చదువుతామంటే అర్థం ఏమిటి? ఇది కంఠస్థం కాలేదు కాబట్టి. నిజంగానే కంఠస్థం అయిపోయిందనుకోండి, అప్పుడు మనకు ఈ పుస్తకాన్ని చూచిన తర్వాత చూడడం అవసరం లేదు. ఎందుకంటే మనకు శ్రవణ శక్తి బాగా ఉంది. శ్రవణ శక్తి ఎవరికైతే ఉండదో వారు దర్శనముతో అక్షరాలను చూచి అదే శబ్దములను, ఏ శబ్దములనైతే వినాలో ఆ వినదగినటువంటి శబ్దాలను మనం ఇక్కడ గీతల రూపంలో కానీ రాతల రూపంలో కానీ మనము ఇక్కడ నిర్వాహకులు మంచి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉంది, మీకు ప్రశ్న వేయడానికి తగినటువంటి అవకాశం ఇవ్వడానికి వారు అనుగ్రహించారు. కాబట్టి ఎవరు కూడా నా మాటలో తప్పొస్తుందనేటువంటి భయం చేత కానీ, లేకపోతే అంటే ఏమనుకుంటారో అనే భయం చేత కానీ అలా కాకుండా నన్ను కూడా దిద్దండి, మీరు కూడా మిమ్మల్ని దిద్దుకోండి. నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే దిద్దుకోండి ప్రశ్న వేసి. ఒకవేళ నేను సరిగ్గా సమాధానం చెప్పకపోతే నన్ను మీరు చెప్పి నన్ను కూడా దిద్దండి. ఆ రకమైనటువంటి వ్యవస్థ కోసం ఇక్కడ సాధనం ఉంది. అది ఇక్కడ కూడా ఉంటుంది అని చెప్పడం కోసం మీకు ముందు చెప్పడం జరిగింది. దయచేసి వినేవాళ్ళు ఒక్కళ్ళు అడగొచ్చు. ఎవరైనా ప్రారంభం చేస్తే మంచిది. ఇప్పటిదాకా నేనేం చెప్పాను ఈ విషయంలో మీకు బాధ్యతతో విన్నట్టయితే మీరు ప్రశ్న వేస్తారు. బాధ్యతతో వినకపోతే మీరు ప్రశ్న వేయరు. తెలిసింది కాబట్టి ప్రశ్న వేయరు, లేకపోతే బాగుండదు కాబట్టి ప్రశ్న వేయరు. ఈ రెండు మాత్రం అనుకోకండి. తెలిసింది అనుకొని ప్రశ్న వేయకండి, బాగుండదు అని కూడా ప్రశ్న వేయకండి. కానీ జిజ్ఞాసతో మాత్రం ప్రశ్న తప్పకుండా వేయాలి. మీరు అడగాలి, నన్ను వృద్ధి చేయాలి, మీరు కూడా వృద్ధిని చెందుకోవాలి. సహవీర్యం కరవావహై అనే శబ్దానికి అర్థం కూడా ఇదే. గురువు చెప్పింది కేవలము వినడమే, అజ్ఞానముతో వినడం, భక్తితో వినడం అనేది ఒక సాధనం. అజ్ఞానంతో వినడం అనేది కాకూడదు. జిజ్ఞాసతో వినేటప్పుడు ప్రశ్న వేయకపోతే మనకు ఎక్కడా కూడా జ్ఞానం అనేది కలగదు. కాబట్టి జ్ఞానము కలగడానికి ప్రశ్న వేయడం ఒక్కటే సాధనం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని ఉంది. తత్వము తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు? ముందు వాళ్ళ మీద విశ్వాసం ఉంటే చెప్తారు. అమ్మ మీద నాన్న మీద మనకు విశ్వాసం ఉంటుంది కాబట్టే వాళ్ళ మాటల్ని మనం విన్నాం.
అమ్మ ఏం చెప్పదు కదా అని అనుకోవద్దు. అమ్మ చాలా చెప్తుంది. అమ్మ చెప్పడం వల్లే మొదటి వాగ్దేవత అమ్మే మనకు. ఇక్కడ శారదామాత ఎవరో కాదు, మనందరి యొక్క తల్లి మొదటి శారదామాత. ఆ విధంగా శారదామాత కాకపోతే ఆమె 4వ నెలలోనే శ్రవణేంద్రియాన్ని మనకిస్తుంది. తల్లి తన గర్భంలో దాచుకొని మనకు శ్రవణేంద్రియాన్ని ఇస్తుంది. కాబట్టి మొదటి సాధనము జీవితములో కూడా మొదటి ఇంద్రియము, మొదటి జ్ఞానేంద్రియము శ్రవణేంద్రియమే. కాబట్టి ఆ శ్రవణేంద్రియము ద్వారా తల్లి ఏమి ఆలోచించిందో, ఏది మాట్లాడుతుందో, ఏ రకమైన వ్యవహారము చేస్తుందో అది విని 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 మనము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం గర్భంలో ఉండగానే. కాబట్టి మొదటిది తల్లి గురువు, తండ్రి కూడా గురువే. ఎందుకంటే ఆయన మనకు ప్రేరణ చేసి మనందరికీ కూడా జీవన విధానాన్ని నేర్పుతారు. మనకి ఈ కాలంలో జీవన విధానాన్ని నేర్పే తల్లిదండ్రులను మనం గమనించడం లేదు, చూడడం లేదు. క్రొత్తగా వచ్చిన మనకు జీవన విధానాన్ని నేర్పించిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మనము జీవన విధానాన్ని మన తత్వం అర్థం కాదు. ఈ ఆవేశం అనేది ఎందుకు వస్తుంది అంటే వేగము, మానసికంగా వేగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటునే నిరంతరము ఆలోచించడం వల్ల జరుగుతుంది. ఒక ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని ఎక్కువ మనం ఆలోచించడం వల్ల అధర్మ చింతన పెరుగుతుంది. కాబట్టి అధర్మ చింతన తగ్గాలి, ధర్మచింతన మనకు కూడా పెరగాలి. అందుకోసం ఈ వ్యవస్థ వచనము, శ్రవణము, అనుశ్రవణం అంటారు దీన్ని. అంటే మనకు పెద్దలు ఏ విధంగా ఒక పరంపరగా చెప్పుతూ వచ్చారో అదేవిధంగా వినడం అనేటువంటి పరంపర రావాలి. మనకందరికి కూడా పరంపరగా రావడం లేదు. అంటే తండ్రి కుమారుడికి చెప్పాలి, కుమారుడు మనమడికి చెప్పాలి, మనమడు మునిమనుడికి చెప్పాలి. ఇలా ఆనువంశికంగా శ్రవణం అనేది వచ్చినప్పుడు ఆనువంశికంగా ధర్మము కూడా వస్తుంది. ఇంటిలో మనకు ఏమి ఆచరణమో తెలియదు, ఎలా ఆచరించాలో తెలియదు, భాష కూడా తెలియదు, గ్రంథములు తెలియవు, ఏ గ్రంథములు ప్రమాణమో తెలియదు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? చెప్పేవాళ్ళు వేరవుతారు, వినేవాళ్ళు వేరవుతారు, ఆచరించేవాళ్ళు లభించరు. కాబట్టి శ్రవణం ఆచరణార్థం, శ్రవణం జ్ఞానార్థం. సర్వశాస్త్రేషు సర్వత్రాపి శ్రవణస్యైవ ప్రాధాన్యం. శ్రవణేన చింతనం కర్తుం శక్నుమః, చింతనం కృత్వా ప్రశ్నం కర్తుం శక్నుమః, ప్రశ్నేన అవగంతుం శక్నుమః, అవగమనేన ఆచరణం కర్తుం శక్నుమః, ఆచరణమేవ ప్రచారః భవతి. నైషధకారుడు ఒక మంచి శ్లోకం చెప్పాడు. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణై. ఈ 4 వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అధీతి అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం ఎందుకు? బోధ. బోధ అంటే తెలియడం కోసం. నేర్చుకోవడం అంటే వినడమే. అధీతి అంటే అధ్యయనం. అధ్యయనం అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే వినడం. వినడం వల్ల ఏం జరుగుతుంది? అవగతం కావాలి. నేను చెప్పేది మీరు వింటున్నారు, మీకు అర్థం కాకపోతే, అర్థమైనా మాట్లాడడం లేకపోతే, అర్థం కాకున్నా మాట్లాడకపోతే ఆ బోధ కలగదు. కాబట్టి బోధ కలగడానికి ఇక్కడ సాధనం కూడా ఉంది, మీరు అడగొచ్చు. కాబట్టి అధీతి బోధ అంటే అలవాటైపోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఈ ధర్మం పెడితే మళ్ళీ కొత్తగా ఇబ్బంది వస్తుందేమో అని మీకు కూడా అనిపిస్తుంది, కొత్త వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది ఈ కొత్త ప్రక్రియ అని. అదేమీ కాదు. 100 మంది శౌనకాదులున్నా శౌనకుడు ఒక్కడు అడిగినా పర్వాలేదు. కాబట్టి అడిగేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అమాయకంగా వినేవాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. ఈ వినేవాళ్ళ యొక్క అమాయకత్వం పోవాలి అంటే మధ్యన వినేవాళ్లకు ప్రతినిధిగా అయినా ఒకళ్ళు అడిగితే పోతుంది తప్ప లేకపోతే పోదు. కాబట్టి శౌనకుడు వేరు, ఆదులు వేరు, సూతుడు వేరు. ఈ విధంగా అంతటా కూడా ఈ ధర్మం అనేది మనం మొదట అవలంబిస్తే మన ఇంట్లో కూడా అంతే. ఒక ఆచరణం అనేది జరగాలి అంటే ఆచరణానికి విని ఉండాలి. విన్న తర్వాత అది అర్థమై ఉండాలి.
అప్పుడు ఇది మంచిది అనే విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగితే అప్పుడు ఆచరించగలుగుతాము. ఆచరించిన దాన్ని మనము చూచి కొత్త వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి మనకు భగవద్భక్తి ఏర్పడింది. ఇలాంటి ప్రయత్నాల వల్లనే భగవద్భక్తి ఏర్పడింది. ఒక స్తోత్రం మీద విశ్వాసం కలిగింది ఇలాంటి ప్రయత్నాల వల్లనే. ఒక గురువు మీద విశ్వాసం కలిగింది ఇలాంటి ప్రయత్నాల వల్లనే. తండ్రికి గురువు మీద భక్తి ఉంటే పిల్లలకు కూడా గురువు మీద భక్తి కలుగుతుంది. తండ్రికి గురువు మీద భక్తి లేకపోతే పిల్లలకు కూడా గురువుల భక్తి ఉండదు. దేవతల భక్తి కూడా అంతే. దేవతలకు నమస్కారం చేసి ప్రతి పని చేసేటప్పుడు అమ్మా నమస్కారం చెయ్యు, బాబు నమస్కారం చెయ్యు అని చెప్పించి వాళ్ళ చేత విశ్వాసము వాళ్లకు కలిగేటట్టుగా చిన్నప్పుడే చెప్తే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవం పెరిగిన తర్వాత విశ్వాసం రమ్మంటే రాదు. కాబట్టే శైశవే అభ్యస్త విద్యానాం, విద్యలన్నింటినీ కూడా శైశవ దశలోనే సాధించాలి. మనమంతా ఇక్కడ కూర్చొని వింటున్నాము అంటే మనందరికీ చిన్నప్పుడు వినిపింపజేశారు మన తల్లిదండ్రులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం, యౌవనంలో విన్న విషయాలన్నీ కూడా నశ్వరములు అనేది అర్థం చేసుకోవడానికి యౌవనం. విషయాలన్నీ కూడా నశ్వరములు అని మనం తెలుసుకుంటాం. తెలుసుకోవడం అంటే బాధపడి కాకుండా బాధపడకముందే ఇది నశ్వరం నశ్వరం అనేది తెలిస్తే అది విషయైషణ. కాబట్టి విషయాల మీద నశ్వరములు అనే ఆలోచన ఉండి అనివార్య పరిస్థితులలో విషయాలను అనుభవించాలి అనే ఆలోచన వస్తే దానివల్ల మనకు ఒక ధైర్యత్వం అర్థం కాదు. ఈ ఆవేశం అనేది ఎందుకు వస్తుంది అంటే వేగము, మానసికంగా వేగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటునే నిరంతరము ఆలోచించడం వల్ల జరుగుతుంది. ఒక ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని ఎక్కువ మనం ఆలోచించడం వల్ల అధర్మ చింతన పెరుగుతుంది. కాబట్టి అధర్మ చింతన తగ్గాలి, ధర్మచింతన మనకు కూడా పెరగాలి. అందుకోసం ఈ వ్యవస్థ వచనము, శ్రవణము, అనుశ్రవణం అంటారు దీన్ని. అంటే మనకు పెద్దలు ఏ విధంగా ఒక పరంపరగా చెప్పుతూ వచ్చారో అదేవిధంగా వినడం అనేటువంటి పరంపర రావాలి. మనకందరికి కూడా పరంపరగా రావడం లేదు. అంటే తండ్రి కుమారుడికి చెప్పాలి, కుమారుడు మనమడికి చెప్పాలి, మనమడు మునిమనుడికి చెప్పాలి. ఇలా ఆనువంశికంగా శ్రవణం అనేది వచ్చినప్పుడు ఆనువంశికంగా ధర్మము కూడా వస్తుంది. ఇంటిలో మనకు ఏమి ఆచరణమో తెలియదు, ఎలా ఆచరించాలో తెలియదు, భాష కూడా తెలియదు, గ్రంథములు తెలియవు, ఏ గ్రంథములు ప్రమాణమో తెలియదు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? తత్వం అర్థం కాదు. ఈ ఆవేశం అనేది ఎందుకు వస్తుంది అంటే వేగము, మానసికంగా వేగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటునే నిరంతరము ఆలోచించడం వల్ల జరుగుతుంది. ఒక ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని ఎక్కువ మనం ఆలోచించడం వల్ల అధర్మ చింతన పెరుగుతుంది. కాబట్టి అధర్మ చింతన తగ్గాలి, ధర్మచింతన మనకు కూడా పెరగాలి. అందుకోసం ఈ వ్యవస్థ వచనము, శ్రవణము, అనుశ్రవణం అంటారు దీన్ని. అంటే మనకు పెద్దలు ఏ విధంగా ఒక పరంపరగా చెప్పుతూ వచ్చారో అదేవిధంగా వినడం అనేటువంటి పరంపర రావాలి. మనకందరికి కూడా పరంపరగా రావడం లేదు. అంటే తండ్రి కుమారుడికి చెప్పాలి, కుమారుడు మనమడికి చెప్పాలి, మనమడు మునిమనుడికి చెప్పాలి. ఇలా ఆనువంశికంగా శ్రవణం అనేది వచ్చినప్పుడు ఆనువంశికంగా ధర్మము కూడా వస్తుంది. ఇంటిలో మనకు ఏమి ఆచరణమో తెలియదు, ఎలా ఆచరించాలో తెలియదు, భాష కూడా తెలియదు, గ్రంథములు తెలియవు, ఏ గ్రంథములు ప్రమాణమో తెలియదు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? చెప్పేవాళ్ళు వేరవుతారు, వినేవాళ్ళు వేరవుతారు.
ఆచరించేవాళ్ళు లభించరు. కాబట్టి శ్రవణం ఆచరణార్థం, శ్రవణం జ్ఞానార్థం. సర్వశాస్త్రేషు సర్వత్రాపి శ్రవణస్యైవ ప్రాధాన్యం. శ్రవణేన చింతనం కర్తుం శక్నుమః, చింతనం కృత్వా ప్రశ్నం కర్తుం శక్నుమః, ప్రశ్నేన అవగంతుం శక్నుమః, అవగమనేన ఆచరణం కర్తుం శక్నుమః, ఆచరణమేవ ప్రచారः భవతి. నైషధకారుడు ఒక మంచి శ్లోకం చెప్పాడు. అధీతి బోధ ఆచరణ ప్రచారణై, ఈ 4 వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అధీతి అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం ఎందుకు? బోధ. బోధ అంటే తెలియడం కోసం. నేర్చుకోవడం అంటే వినడమే. అధీతి అంటే అధ్యయనం. అధ్యయనం అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే వినడం. వినడం వల్ల ఏం జరుగుతుంది? అవగతం కావాలి. నేను చెప్పేది మీరు వింటున్నారు, మీకు అర్థం కాకపోతే, అర్థమైనా మాట్లాడడం లేకపోతే, అర్థం కాకున్నా మాట్లాడకపోతే ఆ బోధ కలగదు. కాబట్టి బోధ కలగడానికి ఇక్కడ సాధనం కూడా ఉంది, మీరు అడగొచ్చు. కాబట్టి అధీతి బోధ అంటే అలవాటైపోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఈ ధర్మం పెడితే మళ్ళీ కొత్తగా ఇబ్బంది వస్తుందేమో అని మీకు కూడా అనిపిస్తుంది, కొత్త వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది ఈ కొత్త ప్రక్రియ అని. అదేమీ కాదు. 100 మంది శౌనకాదులున్నా శౌనకుడు ఒక్కడడిగినా పర్వాలేదు. కాబట్టి అడిగేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అమాయకంగా వినేవాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. ఈ వినేవాళ్ళ యొక్క అమాయకత్వం పోవాలి అంటే మధ్యన వినేవాళ్లకు ప్రతినిధిగా అయినా ఒకళ్ళు అడిగితే పోతుంది తప్ప లేకపోతే పోదు. కాబట్టే శౌనకుడు వేరు, ఆదులు వేరు, సూతుడు వేరు. ఈ విధంగా అంతటా కూడా ఈ ధర్మం అనేది మనం మొదట అవలంబిస్తే మన ఇంట్లో కూడా అంతే. ఒక ఆచరణం అనేది జరగాలి అంటే ఆచరణానికి విని ఉండాలి. విన్న తర్వాత అది అర్థమై ఉండాలి. అర్థమై ఉండాలి. అప్పుడు ఇది మంచిది అనే విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగితే అప్పుడు ఆచరించగలుగుతాము. ఆచరించిన దాన్ని మనము చూచి కొత్త వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి మనకు భగవద్భక్తి ఏర్పడింది. ఇలాంటి ప్రయత్నాల వల్లనే భగవద్భక్తి ఏర్పడింది. ఒక స్తోత్రం మీద విశ్వాసం కలిగింది ఇలాంటి ప్రయత్నాల వల్లనే. ఒక గురువు మీద విశ్వాసం కలిగింది ఇలాంటి ప్రయత్నాల వల్లనే. తండ్రికి గురువు మీద భక్తి ఉంటే పిల్లలకు కూడా గురువు మీద భక్తి కలుగుతుంది. తండ్రికి గురువు మీద భక్తి లేకపోతే పిల్లలకు కూడా గురువుల భక్తి ఉండదు. దేవతల భక్తి కూడా అంతే. దేవతలకు నమస్కారం చేసి ప్రతి పని చేసేటప్పుడు అమ్మా నమస్కారం చెయ్యు, బాబు నమస్కారం చెయ్యు అని చెప్పించి వాళ్ళ చేత విశ్వాసము వాళ్లకు కలిగేటట్టుగా చిన్నప్పుడే చెప్తే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవం పెరిగిన తర్వాత విశ్వాసం రమ్మంటే రాదు. కాబట్టే శైశవే అభ్యస్త విద్యానాం, విద్యలన్నింటినీ కూడా శైశవ దశలోనే సాధించాలి. మనమంతా ఇక్కడ కూర్చొని వింటున్నాము అంటే మనందరికీ చిన్నప్పుడు వినిపింపజేశారు మన తల్లిదండ్రులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం, యౌవనంలో విన్న విషయాలన్నీ కూడా నశ్వరములు అనేది అర్థం చేసుకోవడానికి యవ్వనం. విషయాలన్నీ కూడా నశ్వరములు అని మనం తెలుసుకుంటాం. తెలుసుకోవడం అంటే బాధపడి కాకుండా బాధపడకముందే ఇది నశ్వరం నశ్వరం అనేది తెలిస్తే అది విషయైషణ. కాబట్టి విషయాల మీద నశ్వరములు అనే ఆలోచన ఉండి అనివార్య పరిస్థితులలో విషయాలను అనుభవించాలి అనే ఆలోచన వస్తే దానివల్ల మనకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. కాబట్టి యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం, వృద్ధత్వంలో మౌనంగా ఉండాలి. అంటే ఎందుకు మౌనంగా ఉండాలి? వాడికి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవడు వాడు? మన పిల్లవాడే, మన పిల్లే. ఆ పిల్లకు చెప్పనక్కర్లేకుండా మన ధర్మముతో వాడు ఉన్నాడు, వాడికి చెప్పవలసిన అవసరం ఏముంది? కాబట్టి మనము జాగ్రత్తగా మనము పారమార్థిక చింతన చేసుకోవచ్చు. యోగేన అంతే తనుత్యజం, యోగముతో శరీరాన్ని వదిలిపెట్టాలి. యోగము అంటే అర్థమేమిటి? భగవద్గీతలో అన్నీ యోగాలే. ఈ యోగాలలో యోగేన అంతే తనుత్యజం అంటే ఒక మాటతో చెప్పాలి అంటే భగవద్గీతతో మనము శరీరాన్ని వదిలిపెట్టాలి. అంటే భగవద్గీత ప్రారంభము చేసి కాదు, భగవద్గీతను అనుభవంలో తెచ్చుకుంటూ
మనము యోగేన అంతే తను త్యజాం, అది కావాలి. ఆ విధంగా జరుగుతున్న సమయంలో తత్వం అర్థం కాదు. ఈ ఆవేశం అనేది ఎందుకు వస్తుంది అంటే వేగము, మానసికంగా వేగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటునే నిరంతరము ఆలోచించడం వల్ల జరుగుతుంది. ఒక ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని ఎక్కువ మనం ఆలోచించడం వల్ల అధర్మ చింతన పెరుగుతుంది. కాబట్టి అధర్మ చింతన తగ్గాలి, ధర్మచింతన మనకు కూడా పెరగాలి. అందుకోసం ఈ వ్యవస్థ వచనము, శ్రవణము, అనుశ్రవణం అంటారు దీన్ని. అంటే మనకు పెద్దలు ఏ విధంగా ఒక పరంపరగా చెప్పుతూ వచ్చారో అదేవిధంగా వినడం అనేటువంటి పరంపర రావాలి. మనకందరికి కూడా పరంపరగా రావడం లేదు. అంటే తండ్రి కుమారుడికి చెప్పాలి, కుమారుడు మనవడికి చెప్పాలి, మనమడు మునిమనుడికి చెప్పాలి. ఇలా ఆనువంశికంగా శ్రవణం అనేది వచ్చినప్పుడు ఆనువంశికంగా ధర్మము కూడా వస్తుంది. ఇంటిలో మనకు ఏమి ఆచరణమో తెలియదు, ఎలా ఆచరించాలో తెలియదు, భాష కూడా తెలియదు, గ్రంథములు తెలియవు, ఏ గ్రంథములు ప్రమాణమో తెలియదు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? చెప్పేవాళ్ళు వేరవుతారు, వినేవాళ్ళు వేరవుతారు, ఆచరించేవాళ్ళు లభించరు. కాబట్టి శ్రవణం ఆచరణార్థం, శ్రవణం జ్ఞానార్థం. సర్వశాస్త్రేషు సర్వత్రాపి శ్రవణస్యైవ ప్రాధాన్యం. శ్రవణేన చింతనం కర్తుం శక్నుమః, చింతనం కృత్వా ప్రశ్నం కర్తుం శక్నుమః, ప్రశ్నేన అవగంతుం శక్నుమః, అవగమనేన ఆచరణం కర్తుం శక్నుమః, ఆచరణమేవ ప్రచారః భవతి. నైషధకారుడు ఒక మంచి శ్లోకం చెప్పాడు. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణై. ఈ 4 వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అధీతి అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం ఎందుకు? బోధ. బోధ అంటే తెలియడం కోసం. నేర్చుకోవడం అంటే వినడమే. అధీతి అంటే అధ్యయనం. అధ్యయనం అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే వినడం. వినడం వల్ల ఏం జరుగుతుంది? అవగతం కావాలి. నేను చెప్పేది మీరు వింటున్నారు, మీకు అర్థం కాకపోతే, అర్థమైనా మాట్లాడడం లేకపోతే, అర్థం కాకున్నా మాట్లాడకపోతే ఆ బోధ కలగదు. కాబట్టి బోధ కలగడానికి ఇక్కడ సాధనం కూడా ఉంది, మీరు అడగొచ్చు. కాబట్టి అధీతి బోధ అంటే అలవాటైపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ కొత్తగా ఈ ధర్మం పెడితే మళ్ళీ కొత్తగా ఇబ్బంది వస్తుందేమో అని మీకు కూడా అనిపిస్తుంది, కొత్త వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది ఈ కొత్త ప్రక్రియ అని. అదేమీ కాదు. 100 మంది శౌనకాదులున్నా శౌనకుడు ఒక్కడడిగినా పర్వాలేదు. కాబట్టి అడిగేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అమాయకంగా వినేవాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. ఈ వినేవాళ్ళ యొక్క అమాయకత్వం పోవాలి అంటే మధ్య మధ్యన వినేవాళ్లకు ప్రతినిధిగా అయినా ఒకళ్ళు అడిగితే పోతుంది తప్ప లేకపోతే పోదు. కాబట్టే శౌనకుడు వేరు, ఆదులు వేరు, సూతుడు వేరు. ఈ విధంగా అంతటా కూడా ఈ ధర్మం అనేది మనం మొదట అవలంబిస్తే మన ఇంట్లో కూడా అంతే. ఒక ఆచరణం అనేది జరగాలి అంటే ఆచరణానికి విని ఉండాలి. విని ఉండాలి. విన్న తర్వాత అది అర్థమై ఉండాలి. అర్థమై ఉండాలి. అప్పుడు ఇది మంచిది అనే విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగితే అప్పుడు ఆచరించగలుగుతాము. ఆచరించిన దాన్ని మనము చూచి కొత్త వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి మనకు భగవద్భక్తి ఏర్పడింది. ఇలాంటి ప్రయత్నాల వల్లనే భగవద్భక్తి ఏర్పడింది. ఒక స్తోత్రం మీద విశ్వాసం కలిగింది ఇలాంటి ప్రయత్నాల వల్లనే. ఒక గురువు మీద విశ్వాసం కలిగింది ఇలాంటి ప్రయత్నాల వల్లనే. తండ్రికి గురువు మీద భక్తి ఉంటే పిల్లలకు కూడా గురువు మీద భక్తి కలుగుతుంది. తండ్రికి గురువు మీద భక్తి లేకపోతే పిల్లలకు కూడా గురువుల భక్తి ఉండదు. దేవతల భక్తి కూడా అంతే. దేవతలకు నమస్కారం చేసి ప్రతి పని చేసేటప్పుడు అమ్మ నమస్కారం చెయ్యు, బాబు నమస్కారం చెయ్యు అని చెప్పించి వాళ్ళ చేత విశ్వాసము వాళ్లకు కలిగేటట్టుగా చిన్నప్పుడే చెప్తే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవం పెరిగిన తర్వాత విశ్వాసం రమ్మంటే రాదు. కాబట్టే శైశవే అభ్యస్త విద్యానాం, విద్యలన్నింటినీ కూడా శైశవ దశలోనే సాధించాలి.
మనమంతా ఇక్కడ కూర్చొని వింటున్నాము అంటే మనందరికీ చిన్నప్పుడు వినిపింపజేశారు మన తల్లిదండ్రులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం, యౌవనంలో విన్న విషయాలన్నీ కూడా నశ్వరములు అనేది అర్థం చేసుకోవడానికి యౌవనం. విషయాలన్నీ కూడా నశ్వరములు అని మనం తెలుసుకుంటాం. తెలుసుకోవడం అంటే బాధపడి కాకుండా బాధపడకముందే ఇది నశ్వరం నశ్వరం అనేది తెలిస్తే అది విషయైషణ. కాబట్టి విషయాల మీద నశ్వరములు అనే ఆలోచన ఉండి అనివార్య పరిస్థితులలో విషయాలను అనుభవించాలి అనే ఆలోచన వస్తే దానివల్ల మనకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. కాబట్టి యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం, వృద్ధత్వంలో మౌనంగా ఉండాలి. అంటే ఎందుకు మౌనంగా ఉండాలి? వాడికి చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి. ఎవడు వాడు? మన పిల్లవాడే, మన పిల్లే. ఆ పిల్లకు చెప్పనక్కర్లేకుండా మన ధర్మముతో వాడు ఉన్నాడు, వాడికి చెప్పవలసిన అవసరం ఏముంది? కాబట్టి మనము జాగ్రత్తగా మనము పారమార్థిక చింతన చేసుకోవచ్చు. యోగేన అంతే తనుత్యజం, యోగముతో శరీరాన్ని వదిలిపెట్టాలి. యోగము అంటే అర్థమేమిటి? భగవద్గీతలో అన్నీ యోగాలే. ఈ యోగాలలో యోగేన అంతే తనుత్యజం అంటే ఒక మాటతో చెప్పాలి అంటే భగవద్గీతతో మనము శరీరాన్ని వదిలిపెట్టాలి. అంటే భగవద్గీత ప్రారంభము చేసి కాదు, భగవద్గీతను అనుభవంలో తెచ్చుకుంటూ మనము యోగేన అంతే తనుత్యజం అది కావాలి. ఆ విధంగా జరుగుతున్న సమయంలో యుద్ధము నిర్ణయమైపోయిందని అనుకున్నాం కదా, ఆ యుద్ధరంగంలో మార్గశీర్ష శుక్ల దశమి నాడు యుద్ధానికి నిర్ణయం చేసుకున్నారు. ఆ యుద్ధమును 18 రోజులే చెయ్యాలి అనేది కూడా నిర్ణయం చేసుకున్నారు. 18 రోజులు చేసిన తర్వాత అశౌచము మొదలైనవన్నీ కూడా 1 నెల రోజులు ఇవన్నీ జరుగుతాయని నిర్ణయం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి మంచి రోజు శుక్లపక్ష పంచమి, అది శ్రీపంచమి అంటాం. ఆ శ్రీపంచమి నాడు పట్టాభిషేకం చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా చేసుకున్నారు. అంటే ధార్మికమైన యుద్ధం ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా మనకు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఎలా మనం నిర్ణయం చేసుకున్నాము? ఇంచుమించు ఇదే పద్ధతితో నిర్ణయం చేసుకున్నాం. మొదట వాళ్ళు ఒక దాడి చేశారు. ఆ దాడి చేయగానే వెంటనే ఇప్పుడు మామూలుగా మనం ఊరుకోకూడదు అని ఒక నిర్ణయం చేసుకున్నాం. ఇలా ఊరుకుంటూ ఉంటే మళ్ళీ మాటి మాటికి ఇలాగే చేస్తుంటారు. ఇక పైన ఇలాంటివి చెయ్యకుండా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ముందు వచ్చి ఒక ముహూర్తము చూసుకున్నాం. ఇప్పుడు లాభం లేదు, చాలా ఆవేశంతో ఉన్నాం. ఆవేశంతో ఉన్నప్పుడు వెంటనే ఏం చెయ్యాలి అనే ఆలోచన రావాలి. అదేవిధంగా మహాసభలో కృష్ణుడు చెప్పినటువంటి రాయబారం అంతా కూడా వ్యర్థమైపోయింది. ఆ రాయబారం అంతా కూడా వ్యర్థమైపోయింది కాబట్టి ఇంకా నేను ఒకటే నిర్ణయానికి వస్తున్నాను, ధర్మజ పాండవులారా మీరు యుద్ధము చేయవలసినదే అని నిర్ణయం చేశాడు. నిర్ణయం చేసిన తర్వాత ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? వాళ్ళు ఎలాగూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు దుష్కర్మ చాలా ఉంది. మనము యుద్ధము చెయ్యాలని అనుకోకపోతే వాళ్ళు యుద్ధం చేయరు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, మనమేమో భారతీయులం. కాబట్టి భారతీయులు నిర్ణయం చేసుకోవాలి తప్ప వాళ్ళ నిర్ణయం చేయమంటే వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేస్తూనే అలా చేస్తూనే ఉంటారు. కాబట్టి అన్యాయం చేస్తూ బ్రతకడం అనేది ఎంతవరకు సబబు? ఈ ఆలోచన కూడా, ఈ కాలంలో చేసిన ఆలోచన కూడా ఒక ఆవశ్యకమైన సామయికమైన నిర్ణయమే కానీ వెళ్ళాలి. ఈ విధంగా పరధర్మాన్ని మనం అలవాటు చేయకూడదు, స్వధర్మాన్ని ఆచరింపజేసేటట్టుగా చేయాలి అని ధర్మరాజుకు కూడా అలాంటి ఒక అవ్యవస్థ లేకుండా ఉండడానికి భీష్ముని ద్వారా చెప్పించి చివరికి పరమధర్మము భగవంతుణ్ణి శరణు పొందడం అని చెప్పి ధర్మములో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి అనుష్ఠానం వాళ్ళది. అందులో ఎవ్వరూ సమానత్వము చేయలేరు. ఆహార నిద్రాభయ మైథునాలలో అయితే సమానము చేయవచ్చు, కానీ అది కూడా సమానం కాదు.
నాకు ఒక ఆహారం ఇష్టమైతే ఇంకొకరికి ఒక ఆహారం ఇష్టం, నాకు ఒక రకమైన నిద్ర ఇష్టమైతే ఇంకొకరికి ఇంకొక రకమైన నిద్ర ఇష్టం, ఒకళ్లకు ఒక సంతానమే ఒకటే సంతానం కావాలి అని కొంతమందికి. ఇంత హిందువులు తగ్గిపోతున్నా కూడా మాకు సంతానం మాత్రం వద్దు, మా మనమరాలికి ఒకరితే పుట్టాలి, ఒక్కడే పుట్టాలి అని మనమే ఆలోచిస్తూ ఉంటే, వద్దు వద్దు పిల్ల బాధపడుతుంది అని మనమే సంతానానికి ఏష్టవ్యా బహవః పుత్రాః అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, కాదు 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 ఇద్దరే చాలు, ఒకళ్ళే చాలు, తట్టుకోలేరు, ఎక్కువ మంది సంతానం ఉంటే అనారోగ్యం వస్తుంది అని ఇతర దేశీయుల యొక్క ధర్మాన్ని మనం మన ఇంట్లో ఉపదేశం చేస్తూ మన ఇంట్లో చేయవలసినటువంటి ధర్మాన్ని మనం ఉపదేశం చేయకపోవడం వల్ల మనకు ఇద్దరిద్దరైపోయారు. ఇప్పుడు ఎవరికి ఆపదలో కూడా పిల్లవాడు కావాలి, ఒకడు సేవ చెయ్యాలి అంటే కూడా ఎవరు లభించడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకొని సామయికమైన విజ్ఞానము కూడా పురాణము వల్ల కానీ మన యొక్క సంస్కారం వల్ల కూడా జరగాలి అనేటువంటి ఆలోచన అర్జునునికి ఉపదేశం చేశాడని కాదు, అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనకు భగవంతుడు ఉపదేశం చేశాడు అని మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే భగవద్గీత ఉపన్యాసాలు మనవి సార్థకమవుతాయి. కాబట్టి ఆ ద్వాదశి నాడు దహనం జరిగిపోయింది భీష్ముడికి. త్రయోదశి నాడు పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు మరణిస్తే అశౌచం అదంతా ఏమి ఉండదు క్షత్రియులకు. అందులో మనవడు అతనికి సాక్షాత్తు సంబంధమే లేదు భీష్ముడికి. ధార్మికంగా కృత్యాన్ని ధర్మరాజే నిర్వర్తించాడు. తర్వాత త్రయోదశి నాడు ఒకరోజే అశుద్ధి, ఆ రోజు అయిపోయింది. త్రయోదశి నాడు మాఘ శుక్ల వెళ్ళాలి. ఈ విధంగా పరధర్మాన్ని మనం అలవాటు చేయకూడదు, స్వధర్మాన్ని ఆచరింపజేసేటట్టుగా చేయాలి అని ధర్మరాజుకు కూడా అలాంటి ఒక అవ్యవస్థ లేకుండా ఉండడానికి భీష్ముని ద్వారా చెప్పించి చివరికి పరమధర్మము భగవంతుణ్ణి శరణు పొందడం అని చెప్పి ధర్మములో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి అనుష్ఠానం వాళ్ళది, అందులో ఎవ్వరూ సమానత్వము చేయలేరు. ఆహార నిద్రా భయమైథునాలలో అయితే సమానము చేయవచ్చు, కానీ అది కూడా సమానం కాదు. నాకు ఒక ఆహారం ఇష్టమైతే ఇంకొకరికి ఒక ఆహారం ఇష్టం, నాకు ఒక రకమైన నిద్ర ఇష్టమైతే ఇంకొకరికి ఇంకొక రకమైన నిద్ర ఇష్టం, ఒకళ్లకు ఒక సంతానమే ఒకటే సంతానం కావాలి అని కొంతమందికి. ఇంత హిందువులు తగ్గిపోతున్నా కూడా మాకు సంతానం మాత్రం వద్దు, మా మనమరాలికి ఒకరితే పుట్టాలి, ఒక్కడే పుట్టాలి అని మనమే ఆలోచిస్తూ ఉంటే, వద్దు వద్దు పిల్ల బాధపడుతుంది అని మనమే సంతానానికి ఏష్టవ్యా బహవః పుత్రాః అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, కాదు 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 ఇద్దరే చాలు, ఒకళ్ళే చాలు, తట్టుకోలేరు, ఎక్కువ మంది సంతానం ఉంటే అనారోగ్యం వస్తుంది అని ఇతర దేశీయుల యొక్క ధర్మాన్ని మనం మన ఇంట్లో ఉపదేశం చేస్తూ మన ఇంట్లో చేయవలసినటువంటి ధర్మాన్ని మనం ఉపదేశం చేయకపోవడం వల్ల మనకు ఇద్దరిద్దరైపోయారు. ఇప్పుడు ఎవరికి ఆపదలో కూడా పిల్లవాడు కావాలి, ఒకడు వెళ్ళాలి. ఈ విధంగా పరధర్మాన్ని మనం అలవాటు చేయకూడదు, స్వధర్మాన్ని ఆచరింపజేసేటట్టుగా చేయాలి అని ధర్మరాజుకు కూడా అలాంటి ఒక అవ్యవస్థ లేకుండా ఉండడానికి భీష్ముని ద్వారా చెప్పించి చివరికి పరమధర్మము భగవంతుణ్ణి శరణు పొందడం అని చెప్పి ధర్మములో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి అనుష్ఠానం వాళ్ళది, అందులో ఎవ్వరూ సమానత్వము చేయలేరు. ఆహార నిద్రా భయమైథునాలలో అయితే సమానము చేయవచ్చు, కానీ అది కూడా సమానం కాదు. నాకు ఒక ఆహారం ఇష్టమైతే ఇంకొకరికి ఒక ఆహారం ఇష్టం, నాకు ఒక రకమైన నిద్ర ఇష్టమైతే ఇంకొకరికి ఇంకొక రకమైన నిద్ర ఇష్టం, ఒకళ్లకు ఒక సంతానమే ఒకటే సంతానం కావాలి అని కొంతమందికి. ఇంత హిందువులు తగ్గిపోతున్నా కూడా మాకు సంతానం మాత్రం వద్దు, మా మనమరాలికి ఒకరితే పుట్టాలి, ఒక్కడే పుట్టాలి అని మనమే ఆలోచిస్తూ ఉంటే, వద్దు వద్దు పిల్ల బాధపడుతుంది అని మనమే సంతానానికి ఏష్టవ్యా బహవః పుత్రాః అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, కాదు 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 ఇద్దరే చాలు, ఒకళ్ళే చాలు, తట్టుకోలేరు, ఎక్కువ మంది సంతానం ఉంటే అనారోగ్యం వస్తుంది అని ఇతర దేశీయుల యొక్క ధర్మాన్ని మనం మన ఇంట్లో ఉపదేశం చేస్తూ మన ఇంట్లో చేయవలసినటువంటి ధర్మాన్ని మనం ఉపదేశం చేయకపోవడం వల్ల మనకు ఇద్దరిద్దరైపోయారు. ఇప్పుడు ఎవరికి ఆపదలో కూడా పిల్లవాడు కావాలి, ఒకడు సేవ చెయ్యాలి అంటే కూడా ఎవరు లభించడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకొని సామయికమైన విజ్ఞానము కూడా పురాణము వల్ల కానీ
మన యొక్క సంస్కారం వల్ల కూడా జరగాలి అనేటువంటి ఆలోచన అర్జునునికి ఉపదేశం చేశాడని కాదు, అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని మనకు భగవంతుడు ఉపదేశం చేశాడు అని మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే భగవద్గీత ఉపన్యాసాలు మనవి సార్థకమవుతాయి. కాబట్టి ఆ ద్వాదశి నాడు దహనం జరిగిపోయింది భీష్ముడికి. త్రయోదశి నాడు పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు మరణిస్తే అశౌచం అదంతా ఏమి ఉండదు క్షత్రియులకు. అందులో మనవడు, అతనికి సాక్షాత్తు సంబంధమే లేదు భీష్ముడికి. ధార్మికంగా కృత్యాన్ని ధర్మరాజే నిర్వర్తించాడు. తర్వాత త్రయోదశి నాడు ఒకరోజే అశుద్ధి, ఆ రోజు అయిపోయింది. త్రయోదశి నాడు మాఘ శుక్ల త్రయోదశి నాడు ధర్మరాజుకు పట్టాభిషేకం అయింది. కాబట్టి అనుకున్న సంకల్పము పంచమి నాడు, కానీ అయిన పట్టాభిషేకం మాత్రం త్రయోదశి నాడు. కాబట్టి త్రయోదశి నాడు యుద్ధం ఆరంభం. 2 నెలల తర్వాత త్రయోదశి నాడు యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు ధృతరాష్ట్రుడు చెప్పినట్టుగా వాళ్ళు వింటున్నారు. కాబట్టే భగవద్గీత కూడా ధృతరాష్ట్రునితోనే ఆరంభమైంది, ధర్మక్షేత్రే. కానీ ధృతరాష్ట్రుడు కూడా తన క్షేత్రము ధర్మంగా ఉండాలి అంటారు. ఎవరి ధర్మం వాళ్ళది. పాకిస్తాన్ వాళ్ళు కూడా అధర్మం చేయాలనుకోరు, వాళ్ళు ధర్మం చేయాలనుకుంటారు. మన భారతీయులం అధర్మం చేయాలని ఎలాగూ అనుకోం, మనము ధర్మం చేయాలని అనుకుంటాం. చెడు చెయ్యాలి అని ఒక రౌద్రి కూడా, రౌద్రి అంటే రౌడీ అని అర్థం, సంస్కృతంలో మూల పదము రౌద్రి. ఆ రౌడీ కూడా అధర్మం చేయాలనుకోడు, అధర్మం అలవాటై చేస్తుంటాడు. వాళ్ళు ధృతరాష్ట్రుడు చెప్పినట్టుగా వాళ్ళు వింటున్నారు. కాబట్టే భగవద్గీత కూడా ధృతరాష్ట్రునితోనే ఆరంభమైంది, ధర్మక్షేత్రే. కానీ ధృతరాష్ట్రుడు కూడా తన క్షేత్రము ధర్మంగా ఉండాలి అంటారు. ఎవరి ధర్మం వాళ్ళది. పాకిస్తాన్ వాళ్ళు కూడా అధర్మం చేయాలనుకోరు, వాళ్ళు ధర్మం చేయాలనుకుంటారు. మన భారతీయులం అధర్మం చేయాలని ఎలాగూ అనుకోం, మనము ధర్మం చేయాలని అనుకుంటాం. చెడు చెయ్యాలి అని ఒక రౌద్రి కూడా, రౌద్రి అంటే రౌడీ అని అర్థం, సంస్కృతంలో మూల పదము రౌద్రి. ఆ రౌడీ కూడా అధర్మం చేయాలనుకోడు, అధర్మం అలవాటై చేస్తుంటాడు. కానీ ధర్మం మీదనే అందరికీ దృష్టి ఉంటుంది. జన్మతః 2 సిద్ధాంతాలు వస్తాయి మనుష్యునికి, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. మనిషికి మాత్రమే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏం చేశారు, ఏం చేస్తారు, యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు యుద్ధం చేస్తారు అని చెప్పొచ్చు, కానీ ఏమి జరిగిందో వివరంగా చెప్పుమని అర్థం. కాబట్టే సంజయవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్ర మహారాజా, నేను ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు విన్నారు, ఇప్పుడు చెప్తున్న విషయాన్ని కూడా మీరు సావధానంగా వినండి. పాండవుల యొక్క సైన్యం ఒకవైపు ఉంది, కౌరవుల యొక్క సైన్యం ఒకవైపు ఉంది. వాళ్ళంతా కూడా ఏకాదశి నాడు సమావేశమయ్యారు. వాళ్ళంతా కూడా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మీ అబ్బాయిని మీరు రాజు 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 అని ముందే మీరు పిలుచుకుంటారు కదా, రాజు జన్మ అవకాశం ఉండదు. అలాంటి సమయంలో ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏం చేశారు, ఏం చేస్తారు, యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు యుద్ధం చేస్తారు అని చెప్పొచ్చు, కానీ ఏమి జరిగిందో వివరంగా చెప్పుమని అర్థం. కాబట్టే సంజయవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్ర మహారాజా, నేను ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు విన్నారు, ఇప్పుడు చెప్తున్న విషయాన్ని కూడా మీరు సావధానంగా వినండి. పాండవుల యొక్క సైన్యం ఒకవైపు ఉంది, కౌరవుల యొక్క సైన్యం ఒకవైపు ఉంది. వాళ్ళంతా కూడా ఏకాదశి నాడు సమావేశమయ్యారు. వాళ్ళంతా కూడా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మీ అబ్బాయిని మీరు రాజు 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 అని ముందే మీరు పిలుచుకుంటారు కదా, రాజు జన్మలో కాడు. రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రధానమంత్రి కాడో అదేవిధంగా రాజు అనేవాడు కూడా, దుర్యోధనుడు రాజు కాడు. ఎందుకు రాజు కాడు అని అంటే, రాజు అనేటువంటిది ఒక లక్షణం. కాబట్టి పేరు పెట్టుకుంటే రాజు అవుతాడు తప్ప పేరు పెట్టుకోకపోతే రాజు కాడు. కాబట్టి దృష్ట్వాతు రాజా వచనమబ్రవీత్, అందరూ రాజు అని అనాలి,
ఒక నియమం, శాసన ప్రకారము అనాలి కాబట్టి అనాలి. నేను కూడా రాజావచనం అబ్రవీత్ అంటున్నాను. మన రాజున్నాడు, ఆ విధంగా అన్నాడు. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని ప్రారంభం చేసి గురువుగారైనటువంటి ఆచార్యం ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి రాజు అన్నాడు, చూడండి మీరంతా కూడా మహతీం చముం, వాళ్ళ సైన్యం చాలా ఉంది, వీళ్ళదే ఎక్కువ. 11,000 అక్షౌహిణి సైన్యం వీళ్ళది, 7 అక్షౌహిణుల సైన్యమే వాళ్ళది. కానీ పాండవులది ఎక్కువగా కనపడుతోంది, యుద్ధంలో ఎక్కువగా కనపడాలి. కాబట్టి అలా చూస్తూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ, మీ శిష్యుడే ఆ ద్రుపదపుత్రుడు, ఆయన చక్కగా వ్యూహం పన్ని చాలా ఎక్కువగా కనపడేటట్టుగా చేస్తున్నాడు. మనకు భయం కలుగుతోంది. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ, ఇదంతా మనకంతా అర్థమైందే. ఆచార్య శంకర్లు కూడా అర్థమైందే అని దీన్ని ఊరుకున్నారు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కింతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. వీళ్ళంతా కూడా 11,000 అక్షౌహిణీల సైన్యం ఉన్నప్పటికీ కూడా మనది పర్యాప్తము కాదు. కానీ భీమాభిరక్షితం, భీముని చేత రక్షింపబడేటువంటి సైన్యం వాళ్ళది బాగానే ఉంటుంది. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు భవంతః సర్వయేవ హి సర్వేపి స్వస్వస్థానే తిష్టంతు కుత్ర భీష్మః అస్తి ఇతి పశ్యంతు భీష్మస్యైవ రక్షణం భవంతః కుత్రాపి తిష్టంతు అత్ర వా శృణ్వంతు తత్ర వా తిష్టంతు తత్ర వా యుద్ధం కుర్వంతు అత్ర వా యుద్ధం కుర్వంతు తత్ర మండపే గత్వా యుద్ధం కుర్వంతు అత్ర మండపే గత్వా యుద్ధం కుర్వంతు అత్ర గత్వా యుద్ధం కుర్వంతు యత్ర కుత్రాపి తిష్టంతు భీష్మస్య మహాభీష్మః అత్ర పురతః వర్తతే మమ పురతః సమ్యక్ శ్రోతా వర్తతే భీష్మః తస్య భీష్మస్యైవ రక్షణం అస్మాకం కర్తవ్యం. కాబట్టి ఆ భీష్ముడిని అటు చూడండి ఒకసారి, ఆ భీష్ముడిని రక్షించడమే మనందరి యొక్క ధర్మం అని చెప్పాడు. తస్య సంజయనేన హర్షం కురువృద్ధ పితామహ శంఖనాదం విసింహనాదం వినద్య ఉచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖనాద ఇది ఏక ఉత్తమనాద. ఆ శంఖనాదము ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు శంఖనాదం చెయ్యాలి. కాబట్టి ఆ శంఖనాదము చెయ్యాలి. కాబట్టి ఆ ముందు భీష్ముడు దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగింపజేయాలి. దుర్యోధనుడికి సంతోషం కలిగించాలే తప్ప దుర్యోధనుడికి జయం కలిగించాలనేది ఏమి కాదు. తస్య సంజనయన హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్య ఉచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. గట్టిగా శంఖనాదం చేశాడు. ఇది భీష్ముని యొక్క శంఖనాదం. ఒకసారి శంఖనాదం చేయండి, మనం కూడా చేద్దాం. ఓ మీరు కూడా చేయండి, ఎందుకైనా మంచిది. శంఖనాదం భగవద్గీత ప్రారంభ సమయంలో శంఖనాదం చేయడం మంచిది. తత శంఖాశ్చ భేరియశ్చ, భీష్ముడు ఎప్పుడైతే చేశాడో శంఖాశ్చ భేరియశ్చ పణవానక గోముఖా సహసైవ అభ్యహన్యంత సశబ్దస్తుములో అభవత్ సర్వేపి ఉత్థితవంతః. భీష్మః శంఖనాదం కృతవాన్ సర్వేపి వత్సే శంఖనాదం కరోతు ఏవం కరోతు ఏష శంఖముద్ర. శంఖముద్ర అందరూ పట్టుకోండి. అలా ఒకసారి ఏవం కరువంతు. ఓ అది శంఖనాదం. ఇక్కడ ఘంటనాది శంఖమేనా? మనం శంఖనాదం చేయగానే శంఖనాదం వినిపించింది మనకు. ఓ 3 సార్లు ముచ్చటగా ఓ. ఈ విధంగా శంఖనాదం జరిగింది. ఇప్పటిదాకా వినని వాళ్ళు కూడా ఇప్పుడు రావచ్చు. యుద్ధం బాగా రమ్యంగా సాగుతుంది. రండి. సహసైవ అభ్యహన్యంత. ఇదిగో ఇందులో శంఖనాదం వినిపించింది. మా శ్రోతలు కొంతమంది శంఖనాదం అనగానే వెంటనే శంఖనాదం చేశారు. వారికి ధన్యవాదాలు. హరి ఓం.
అది ఆ విధంగా విన్నారు అని అంటే ఈ విధంగా వెంటనే శంఖనాదం అనగానే శంఖనాదం వస్తే విన్నట్టు లెక్క. ఎక్కడి నుంచో వచ్చింది, ఇక్కడేదో అనుకున్నాను మా శ్రోతల వల్ల. కాబట్టి శ్రోతలు ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. వక్త కూడా ఎలా ఉండాలి అని అంటే ఎవరు ఇక్కడ నిద్రపోతున్నట్టు కనిపించకుండా చూసుకోవాలి. అలా అయినప్పుడే వక్త. లేకపోతే నిద్రపోతున్నట్టు కనపడితే, ఏదో అనూచానంగా వింటున్నట్టు కనపడితే కాదు. మీ అందరికీ ఉత్సాహం కలగకపోతే నేను అనిత్యుడైనట్టు లెక్క, ముందే పరాజయాన్ని ఒప్పుకున్నట్టు లెక్క. కాబట్టి మీరు ప్రారంభం చేసిన మంచి వేళ విశేషం అనుకుంటాను. కాబట్టి మీకు పరాజయం కాకుండా ఉండడం కోసం నా ప్రయత్నం. కాబట్టి అందరము కూడా ఇదే ఆలోచించాలి. చెప్పేవాడు మన ధర్మాన్ని చెప్పేవానికి ముఖము లేకపోతే ఎలాగా? మన ధర్మము చెప్పేవాని యొక్క మాటను మనం వినకపోతే ఎలాగా? వేరే వాళ్ళు ఎలాగూ వినరు, మనమైనా మనం వినకపోతే ఎలాగా అనే ఆలోచన చేస్తూ వినాలి. వచ్చాం కదా, మొదలుపెట్టాం కదా, ఇది ఇవాళ రోజు, రేపు వస్తామో లేదో తర్వాత ఆలోచించుకుందాం. ముందు ఇవాళైతే అందరం ఉందాము అనేటువంటి ఆలోచన కూడా చేయాలి. ఇవన్నీ బాగుంది అనుకుంటే వేరే వాళ్ళని పిలుచుకొని వద్దాం, లేకపోతే స్వస్తి చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వినాలి అనేటువంటి ఆలోచన మనకు ముందు ఉండాలి. సంకల్పము చేసుకొని వచ్చినప్పుడు సమయం కూడా చక్కగా నిర్ణయం చెప్పారు. 6 నుంచి 8 అని అన్నారు. ఇప్పుడు ఇంకా 15 నిమిషాలున్నర ఉంది. కాబట్టి 15 నిమిషాలన్నర ఇంకొక ఉంది. కాబట్టి మీరేం భయపడకండి, సమయానికే పూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఉన్నాము, ఈ కొద్ది సమయంలో ఎందుకు తొందర అనేది కూడా ఆలోచించాలి. చిట్ట చివరికి ప్రసాదం పెట్టి అంతా అయ్యేదాకా ఉంటాం, కానీ ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రం తొందర, నాకే ముందు ప్రసాదం కావాలనుకుంటా. ఈ ప్రసాదాన్ని కూడా గమనించాలి. కాబట్టి తీర్థము ప్రసాదము వీటినన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలి అని కూడా మన ప్రణాళికలో పెట్టుకోకపోతే దోషం. ప్రవచనం వినాలి అని మాత్రమే మనం వినుకుంటే కాదు, ప్రవచనమైన తర్వాత ఏమి చెయ్యాలి అనేది కూడా వింటూ వెళ్ళాలి. ఏమి చెయ్యాలి అని అంటే ప్రవచనమైన తర్వాత నేను ఎవరికి ఇవాళ చెప్పాలి అని ఒకటి ఆలోచన చేయాలి. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పాలి? ఎవరికో ఒకళ్ళకు చెప్పి తీరాలి. లేకపోతే నేను ఉండలేను అని అనుకొని మనం ఎవరికో ఒకళ్ళకు చెప్పకుండా రాత్రి పడుకోకూడదు. ఈ నిర్ణయం చేసుకొని వెళ్ళాలి. తర్వాత ఇంకొకళ్ళకు కూడా ఇది బాగులేదు అని చెప్పడానికి కానీ బాగుందని చెప్పడానికి కూడా ఒక నిర్ణయం చేసుకోవాలి. అది కూడా చెప్పాలి. బాగుంటే బాగుందని చెప్పుదాము, బాగులేకపోతే బాగులేదు, మీరు కూడా రాకండి, వచ్చే వాళ్ళని కూడా రానివ్వకుండా చేస్తే మంచిది. కాబట్టి లేకపోతే వచ్చిన వాళ్ళు కూడా వచ్చేటట్టుగా కొంతమందికి తెలియదు. కాబట్టి ఇక్కడనే కాకుండా మీకు ఒకటి ఇది కూడా ఎవరైనా రాసుకుంటే రాసుకోవచ్చు. 261 జూమ్లో ఇది కూడా వినిపిస్తున్నారు. అక్కడ కూడా మన శంకర మఠం వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వినిపిస్తున్నారు. వారి లింకు వారు చెప్తారు, మా లింకు మేము చెప్తున్నాం. లింక్ కాదు, అది లింగం. మా లింగం అంటే మా సూచిక. మా సమావేశము సంఖ్య 261 761 67 33 261 761 67 33. దానికి కుంచిక, పాస్వర్డ్ అనకూడదు మనం, జ్ఞాపక శబ్ద అని అందాం. లేకపోతే జ్ఞాపిక లేదా కుంచిక, తాళపు చెవి. 1627 1627. మరొకసారి వినండి. 261 761 67 33 1627. దీన్ని మీరు రోజు కూడా వినవచ్చు. ఈ విధంగా ముందే ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకోవాలి. మనము ఇంట్లో ఎవరికి చెప్పాలి? అమాయకులు ఎవరు ఉంటారు వాళ్లకు వెళ్ళి చెప్పాలి. అమాయకులకు మాత్రమే చెప్తే ధర్మం నిలబడదు, మాయకులకు కూడా ధర్మం చెప్పాలి. మన ఇంట్లోనే ఉంటారు, ఎక్కడో అమాయకులు ఉంటారు అనుకోకండి. ఏదంటే ఒప్పుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఏదంటే అది ఒప్పుకోని వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఒప్పుకోని వాళ్ళకు కూడా చెప్పాలి, ఒప్పుకున్న వాళ్ళకు కూడా చెప్పాలి, ఒప్పుకునే వాళ్ళకు చెప్పాలి, ఒప్పుకోని వాళ్ళకు కూడా చెప్పాలి అనేది అనుకోకపోతే శ్రవణము పూర్తి కాదు. కాబట్టి శ్రవణము పూర్తి అవుతుంది అంటే ఈ విధంగా మన యొక్క ధర్మమును ఆచరించడానికి చేసేటువంటి శ్రవణము తప్ప కాలక్షేపానికి చేసే శ్రవణము కాదు. అర్జునుడు కాలక్షేపం కోసం భగవద్గీతను వినలేదు. కాబట్టి మనం కూడా అలా వినకూడదు. ఆ విధంగా శంఖాలన్నీ కూడా మార్మురోగాయి. తత శ్వేతైర్హయైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. మళ్ళీ శంఖాలు ఆగిపోలేదు. మాధవుడు కూడా అలాగే అర్జునుడు కూడా శంఖనాదం వత్స పునఃపి శంఖం నాదయతు
ఓం నమః ప్రణవఘోషం సంధమామో దేవదత్తం సంస్కృతాక్షరమపరశంఖం. మన శంఖము ఓం అనేదే మన శంఖం. సంస్కృతాక్షరమపరశంఖం. ఆ ఓం అనేది కేవలం ఓం అనేదే ఓకే. కాబట్టి ఓకే శంఖాన్ని పూర్చేయండి. ఓం. కాబట్టి ఆ విధంగా శంఖనాదం చేశాడు. పాంచజన్యం హృషీకేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం దధ్మౌ మహాశంఖం, భీమకర్మ వృకోదర, అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర, నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్టకౌ పుష్పకౌ, కాశ్యశ్చ పరమేశ్వాస, శిఖండీ చ మహారథ, దృష్టద్యుమ్నో విరాటశ్చ, సాత్యకిశ్చ అపరాజిత, ద్రుపదో ద్రౌపదేయాశ్చ, సర్వశ పృథివీపతే, సౌభద్రశ్చ మహాబాహు, శంఖాన్ దద్ము పృథక్ పృథక్. వాళ్ళంతా మీరే ఒక్కసారి శంఖం నాదనం చేసేయండి. ఓం. ఇలా చెప్పగానే వింటే శ్రోతలుగా అయినట్టు లెక్క. చెప్పగానే నేను ఇక్కడ శంఖనాదం చేస్తే బాగుండదు అని మనం ముఖమాట పడితే, లేదా ఎందుకు వినాలి అని అనుకుంటే, శంఖనాదము చేయకపోతే రేపు ప్రొద్దున మన మాట కూడా వినరు మన పిల్లలు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళ మాట వినడం అలవాటు చేసుకుంటే మన మాటను కూడా మన పిల్లలు వింటారు అనేటువంటి ధైర్యంతో ఇంటికి వెళ్ళగానే శంఖనాదం ప్రారంభం చేద్దాం. శుభం భవతు. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్, నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అది మొత్తం ధార్తరాష్ట్రులకు అందరికి కూడా గజగజ వణికేటట్టుగా చేసింది. ఇటు పాకిస్తాన్ వాళ్ళను కూడా గజగజ వణికేటట్టుగా చేసింది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. హృషీకేశుణ్ణి ఇదం ఆ వాక్యం ఇదమాహ మహీపతే ఈ మాట అన్నాడు. ఏమనన్నాడు? ముందు నిర్ణయించబడిన మాట. నేను చెప్పింది అసత్యం కాదు అనడానికి ఇక్కడ ప్రమాణం చూడండి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే. ఇది మొదటి అర్జునుని మాట. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం ఏ తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఇది మొదటి మాట. అర్జునుడు అన్నమాట ఏమిటి అంటే, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ. మే అచ్యుత ఈ రెండు సేనల యొక్క మధ్యన రథాన్ని పెట్టు. ఎందుకన్నాడు? ముందు నిర్ణయం కాబట్టి. ఏకాదశి నాడు మనము ఏం చెయ్యాలనుకున్నాము? రెండు సేనల మధ్యలో ఉండి ఎవరితో యుద్ధం చేయాలి. కైర్మయా సహ యోద్ధవ్యం. ఎవరెవరితో నేను యుద్ధం చేయాలి, నాతో ఎవరెవరు యుద్ధం చేస్తారు. యోత్స్యమానాన్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళందరినీ కూడా చూస్తాను అని అన్నాడు. కాబట్టి ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, ఆవేశం పట్టలేకుండా మా పెదనాన్నగారు దుర్బుద్ధి అని కూడా అక్కడ కోపంతో అన్నాడు. ఆయన వల్ల యుద్ధం. మా పెదనాన్నగారు ధర్మము చెబితే అసలు యుద్ధం ఉండదు. కాబట్టి మా పెదనాన్నగారు వాళ్ళ పిల్లలకు ధర్మం చెప్పడం లేదు. పాకిస్తానీ వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఉగ్రవాదులకు ధర్మం చెప్పడం లేదు. కాబట్టే యుద్ధం అనివార్యం. మనకు యుద్ధం అనివార్యము, వాళ్ళకు కూడా యుద్ధం అనివార్యము. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, ఈ దుర్బుద్ధి తొలగించుకోవడం అనేది మనందరికి కూడా కర్తవ్యం. వాళ్ళలాగా మనకు కూడా దుర్బుద్ధి ఉండాలి. వాళ్ళు దుర్బుద్ధులు కాబట్టి మనం కూడా దుర్బుద్ధులు కావాలని కాదు, మనం గుణపాఠం చెప్పడం కోసం మనం యుద్ధం చేయాలి. వాళ్ళు దుర్బుద్ధిని పోగొట్టుకోవడం కోసం వాళ్ళు యుద్ధం చేయాలి. కాబట్టి ఏవముక్తో హృషీకేశ గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇది.
అక్కడ రెండు సేనల మధ్యలో అక్కడ నిలబెట్టాడు రథాన్ని. రథం పెట్టిన తర్వాత తత్ర అపశ్య స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్. అక్కడికి వెళ్ళి ఏం చూచాడు అర్జునుడు? ఎవరిని చూడాలో వాళ్ళని చూడలేదు. ఎవరిని చూడాలి? యుద్ధం చేస్తూ ఉండే వాళ్ళను చూడాలి, యుద్ధం చేయాలనుకునే వాళ్ళని చూడాలి. యోత్స్యమానాన్ అవేక్షేహం అన్నాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అతడు తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితృన్, పితృదేవతలు చూచాడు. పితృదేవతలు అంటే నేను వీళ్ళతో యుద్ధం చేస్తే వీళ్ళు మరణిస్తే నేను శ్రాద్ధం పెట్టవలసి వస్తుంది అనే ఉద్దేశం అన్నమాట. పితృన్ ముందు పితృదేవతలు అన్నాడు, తర్వాత పితృన్ పితామహాన్ మాతులాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్ట విషీదన్ ఇదమబ్రవీత్. ఆవేశముతో చూచాడు, ఆలోచనతో చూడలేదు. అంటే ఎదుటి వాళ్లకు ఆలోచన ఎలా ఉండదో మనకు కూడా ఆలోచన ఒకప్పుడు ఉండదు అని అనుకుంటూ ఉండాలి. యుద్ధ సమయంలో కానీ పనిచేసే సమయంలో కానీ ఏ సమయంలో ఎలా ఆలోచించాలో ఆలోచించాలి. కృపయా పరయా ఆవిష్ట విషీదన్ ఇదమబ్రవీత్. విషాదాన్ని పొందాడు. అయ్యో నా వాళ్ళు అనుకున్నాడు. నేను శత్రువుతో కదా యుద్ధం చెయ్యాలి, ఎవరితో నాకెవరు సరిపోతారు అని ఆలోచించడానికి వచ్చినటువంటి అతడు అర్జునుడు వీళ్ళంతా పెద్దవాళ్ళు కదా, వీళ్ళ బంధువులు కదా అని ఆలోచిస్తారు. యుద్ధానికి రాకముందు బంధువులు వాళ్ళంతా రాత్రి ఆలోచించుకున్నారు. నిన్న రాత్రి కూడా వీళ్ళు రోజు రాత్రి కలుసుకుంటారు, ఇవాళ కూడా రాత్రి కలుసుకుంటారు. రోజు యుద్ధం మొదలైంది అంటే వీళ్ళు మాట్లాడుకునే ఉంటారు. ఒకవైపు సంప్రదింపులు కూడా జరుగుతుంటాయి. ఒకవైపు ఏం చేస్తే మీరు యుద్ధం మానుతారు, మీరు ఏం చేస్తే యుద్ధం మానుతారు, మిమ్మల్ని ఎలా మేము పడగొట్టాలి, వీళ్ళని ఎలా పడగొట్టుకోవాలని ఆలోచన రాత్రి చేస్తాం కదా, మిమ్మల్ని ఎలా పడగొట్టాలని అడుగుతారు. అలా అడిగి సమాధానం చేసుకోవచ్చు. అంతా పాండవులంటే గౌరవం కలవాళ్లే. కానీ ఆవేశముతో ఆలోచన చేయడం వల్ల అతడికి యుద్ధం చెయ్యాలి అని అనిపించలేదు. ఇంత తల్లిదండ్రులను, పెద్దవాళ్లను, అలాంటి తండ్రులను వీళ్ళందరినీ చూడడం నేను చాలా పుణ్య విశేషంతో చూస్తున్నాను, వీళ్లతో నేను యుద్ధం చేయడమా అనుకున్నాడు. కృపయా పరయా ఆవిష్ట విషీదన్ ఇదమబ్రవీత్. అజ్ఞాన ఆవేశం వచ్చేసింది. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశిష్యతి వేపతుచ్చ శరీరేమే రోమహర్షశ్చాయతే. సమయం అయిపోయింది, నేను యుద్ధం చేసే సమయం అయిపోయింది నాకు అని అనుకున్నాడు. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదక్ష్యతే. గాంధీవం జారిపోతోంది, నా శరీరం ముడతలు పడిపోతోంది. నచ శక్నోమి అవస్థాతుం, కాలిపోతోంది నా శరీరం. నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవచ మే మనః, నా మనస్సు తిరిగిపోతోంది, బుద్ధి లేనిది అయిపోతోంది, ఆలోచించలేని పరిస్థితిని పొందుతోంది. నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. మా వాళ్ళందరినీ కూడా నేను ఎలా చంపుతాను, కాబట్టి చంపలేను. నాకు ఆంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు. నచ రాజ్యం వద్దు, సుఖాని వద్దు. ఇవన్నీ ముందు ఉంటే అసలు యుద్ధానికే రాడు కదా. ఈ ఆవేశం ఎందుకు? ఆవేశములో దుఃఖములో ఆలోచన రాదు. కాబట్టి అలా కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఇంకా ధర్మోపన్యాసం మొదలుపెట్టాడు. ఏషామర్థే కాంక్షితంనో రాజ్యం భోగా సుఖానిచ. వీళ్ళందరి కోసమే మాకు భోగాలు, మాకెందుకు భోగాలు, మాకు అక్కర్లేదు, మాకు సుఖాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. తైమే అవస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. ఎవరి కోసం మేము బ్రతకాలనుకుంటున్నామో వాళ్ళంతా యుద్ధ రంగంలోకి వస్తున్నారు. రారా మరి, వంట చేసేవాళ్ళు వచ్చారు, ఊళ్ళన్నీ వచ్చేసాయి, అందరూ వచ్చేశారు, వాళ్ళు కూడా యుద్ధ రంగంలో ఉన్నట్టే లెక్క. కానీ ఆచార్య పితర పుత్రాస్ తథైవచ పితామహ మాతులా శుశ్రా పౌత్రా శ్యాలా సంబంధిన తథా ఏతాన్నహంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే. నేను ఎవరిని కూడా నేనేమీ చెయ్యలేను, ఇప్పుడు చెయ్యను, యుద్ధమే చెయ్యను, నన్ను వాడు చంపినా పర్వాలేదు, నేను ఇంకా యుద్ధం చెయ్యను అని మహా ఆవేశం పొందాడు. యుద్ధరంగంలో ఇలా మాట్లాడితే అతడు వీరుడవుతాడా నపుంసకుడవుతాడా అన్నట్టుగా ఆలోచనను కలిగింపచేస్తూ ఉన్నాడు. కృష్ణునికి కలిగింపచేస్తున్నాడు అర్జునుడు. నిహత్య ధార్తరాష్ట్రాన్న కాప్రీతి స్యాత్ జనార్దన పాపమేవ ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన. మాకు యుద్ధం వల్ల ఏమొస్తుంది, ఏమీ లాభం లేదు. తస్మాన్ నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి
కథం హత్వా సుఖినశ్యామ మాధవ, మా వాళ్ళనే మేము చంపుకుంటే ఎలా, ఏం లాభం అని యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. వీళ్ళందరికీ తెలియదు మిత్రద్రోహం వల్ల ఏమొస్తుందో, కులక్షయం వల్ల ఏమొస్తుందో. ఇంకా ధర్మం మొదలుపెట్టాడు. కథం నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితుం. మేము ధర్మం తెలిసిన వాళ్ళం, మేము అహింసా వ్రతం కలిగిన వాళ్ళము, మేము అందరికీ కూడా ధర్మాన్ని ఉపదేశించే వాళ్ళం. మేము చంపితే ఎలాగా, చంపితే అనుకుంటున్నాడు కానీ యుద్ధరంగంలో చంపాలి కదా అని అనుకోవడం లేదు. యుద్ధానికి వచ్చి మనం వెనక్కి తిరిగితే ఎలాగా, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. ధర్మం పోతే అన్నీ పోతాయి, మా కులమంతా వ్యర్థమైపోతుంది. కుల స్త్రీలు శంకర అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణయ జాయతే వర్ణశంకర. వర్ణసాంకర్యం వస్తుంది. శంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. మా తల్లిదండ్రులు, మా బంధువులు వీళ్ళంతా మరణిస్తే ఏమవుతుంది, అనాథులైనటువంటి స్త్రీలకు ఆశ్రయం లేకపోతే పరపురుషులను ఆశ్రయిస్తే వాళ్లకు సాంకర్యం కలుగుతుంది, జాతి సాంకర్యం కలుగుతుంది. దోషైరేతై కులఘ్నానాం వర్ణశంకర కారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాచ శాశ్వత. ఇప్పుడే మనం చాలా బాధపడుతున్నాం. గమనించండి, మనం ఎప్పుడైతే పాశ్చాత్యులను మనం శిరస్సు మీద పెట్టుకొని ఎప్పుడైతే ఇలా ఆలోచించామో మన కులధర్మాలన్నీ కూడా పోయినాయి. ఒక పెళ్ళి కాకుండా రెండో పెళ్ళి కూడా తల్లిదండ్రులే చేస్తున్నారు కర్మ. కాబట్టి ఒక పెళ్ళే చేయాలి అమ్మాయికి, కానీ అలా చేయడం లేదు. అబ్బాయికి పెళ్లి చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ అబ్బాయి అసమర్థుడవుతున్నాడు, అమ్మాయిలంతా సమర్థులైపోతున్నారు. చదవడంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, అబ్బాయిలు వెనక పడుతున్నారు. వెనక్కి అబ్బాయిలను నెట్టుకుంటున్నాం మనం, ముందుకు తోయడం లేదు అబ్బాయిలను. ఎందుకంటే స్త్రీ రాజ్యం అని అనుకుంటున్నాం, చదువు బాగా వస్తుంది అంటున్నాం. అందరూ ఆడపిల్లలకే మనము పక్షం వాళ్ళ వైపే ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు మన మాట వినడం లేదు. పూర్వం మగవాళ్ళ వైపు మనం ఉండేవాళ్ళము. ఆ మగవాళ్ళ వైపు ఉండేటప్పుడు వాళ్ళు మన మాట వినకుండా ఉండేవారు కొంతకాలం, కానీ అనుభవంతో వినేవాళ్ళు, చాలామంది వినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు వినని వాళ్ళు అయిపోతున్నారు. పెళ్లి చేసుకో అంటే వద్దు, పిల్లలు కొనంటే వద్దు. ఇలాంటి ధర్మాన్ని మనం చదువు అనేటువంటి పేరుతో, డబ్బు అనే పేరుతో మనం చదివించి జీవనం అనేటువంటి భావన చేత మన ధర్మానికి నాశనానికి మనమే కారణమయ్యాం. కాబట్టి ఆడపిల్లలు చదవకూడదా అంటే ఇప్పుడే యుద్ధం చేస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, మీరు కూడా యుద్ధం చేస్తారు. కాబట్టి నేను భయపడుతూనే ఉన్నాను ఏమవుతుందో అని. కానీ నాకు భయం లేదు, ఎందుకంటే మీరు ఎలాగూ రేపు వస్తారు, వింటారు, కాబట్టి భయం లేదు. రెండవది ఏమిటి అంటే, ఈ ఆలోచనలు మనం ఆలోచించకపోతే ధర్మం గురించి ఎవరు ఆలోచిస్తారు? కాబట్టి ధర్మాన్ని గురించి మనం ఆలోచించాలి. ధర్మం ఎక్కడ పాడైపోతుందని ఆలోచించాలి. ఆడపిల్లలకు కళలు, నృత్యాలు, సంగీతములు ఇవి నేర్పవచ్చు, కానీ జీవన విధానానికి కొత్తదైపోతే భర్త యొక్క మాట వినాలా, తల్లిదండ్రుల యొక్క మాట వినాలా, పిల్లల మాట వినాలా, ఎవ్వరి మాట వినకూడదనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడు అర్జునుడు చెప్పినటువంటి సాంకర్యాదులన్నీ వస్తాయి. కాబట్టి సాంకర్యాలు, అర్జునుడు చెప్పిన మాటల్లో కూడా ఉండేటువంటి ధర్మ దృష్టి కొంచెం మనం ఆలోచించాలి. కాబట్టి పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా దోషైరేతై కులఘ్నానాం వర్ణశంకర కారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ. ఇప్పుడు జాతి ధర్మాలు అందరికీ పోయినాయి, కులధర్మాలన్నీ కూడా పోయినాయి. చెప్పేవాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేరు. నేను ఇదంతా ముందు ఎందుకు చెప్పానంటే, అర్జునుడి యొక్క ఏడుపు తక్కువ ఏడవాలని అప్పుడే చెప్పేసేసాను. కాబట్టి ఇప్పుడు ఏడిస్తే లాభం లేదు. మనం మళ్ళీ మన ధర్మ ప్రతిష్టాపన కోసం భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి భగవద్గీత మన యొక్క స్వధర్మాన్ని చెప్పింది. మన ఇంట్లో ధర్మాన్ని మనమే పరిపాలించాలి. తండ్రి అధికారిగా ఉండాలి. తల్లి వయస్సు తక్కువదై ఉన్నటువంటి తల్లి తండ్రి మాటను వింటుంది, పిల్లలు కూడా వింటారు. కుటుంబంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది. కుటుంబము నాశనమైపోతుంది, గ్రామాలు నాశనమైపోతాయి. కాబట్టి ఇవి రాకుండా ఉండాలి అనేది ఆలోచన చేస్తూ ఇక్కడికి వచ్చిన అందరము కూడా మా గ్రామం బాగుండాలి, పూర్వ పద్ధతిలో గ్రామాలు ఉండాలి, పూర్వ పద్ధతిలో మా కుటుంబం ఉండాలి అనే ఆలోచన ఈరోజు చేసి, ఇది ఇవాళటి నుంచే మొదలుపెట్టి ఈ రోజు నుంచే భగవద్గీత ధర్మము అంటే స్వస్వధర్మము అనేదాన్ని చెప్పాలి. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతి ఇత్యనుశుశ్రుమ. ఎవరైతే ధర్మ నియమాల్ని వీటినన్నింటినీ కూడా వదిలేస్తారో వాళ్లకు నరకంలో నివాసం కలుగుతుంది.
అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. రాజ్యము సుఖము అనేటువంటి లోభం చేత మేము స్వజనాన్నే చంపుకుంటున్నాం. ఇది విషయం కూడా ఆలోచించాలి. ధనము సుఖము ఉద్యోగము అనే మిషతో మన తల్లిదండ్రులు చేసేటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయాం. ఇంకేం సాధిస్తాం? కాబట్టి తల్లి చేసే ధర్మం ప్రతి కూతురు చెయ్యాలి అనే సంకల్పం తల్లి చెయ్యాలి. ఇప్పుడు అదేవిధంగా కుమారుడు తన ధర్మము చెయ్యాలి. వాడు అశక్తుడు కావచ్చు, శక్తుడు కావచ్చు, తండ్రి యొక్క ధర్మాన్ని పరిపాలిస్తే వానికి బ్రతుకుకు ఏమాత్రం లోపం లేదు. న్యాయవాది అయితే న్యాయవాది, వైద్యుడైతే వైద్యుడు, స్వస్వధర్మాన్ని మనం చేసుకోవాలి అని అర్జునుడు కూడా చెప్పాడు. భగవంతుడు తర్వాత చెప్తాడు, యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. నేను చేస్తుండేటువంటి పని ఇప్పుడు నీకు చాలా కష్టంగా ఉండవచ్చు కృష్ణ. నేను ఇక్కడ యుద్ధం చేయకుండా మానిపోయి వెళ్ళిపోతాను. నీకే కాదు, వీళ్ళు ఈ కౌరవులకందరికి కూడా కోపం వస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళాడేమిటి? పట్టి పట్టి వాణ్ణి పడేస్తాము, చంపేస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చి నన్ను చంపేసినా పర్వాలేదు, ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. ఒక యువకుడైనటువంటి వాడు, నాయకుడైనటువంటి వాడు ఇలా ఆలోచిస్తే ఎలాగా? ఇలాంటి ఆలోచనలు మనం మాత్రం చేయకూడదు. కాబట్టి అర్జునుడు చేసినా మనం చేయకూడదు. ఎందుకంటే మనం యుద్ధం కోసం వచ్చాం. భారతమే ప్రకటించి యుద్ధం చేస్తానని మేము యుద్ధం చేయకుండా ఉంటాం, మీరు చాలా నీళ్లు లేకుండా ఉన్నాయి కదా, మీరు పాపం చాలా చచ్చిపోతున్నారు మీరంతా అని పాకిస్తాన్తో మనం ఆలోచించినట్టయితే యుద్ధం ఎలా చేయగలుగుతాం? చేయలేం. ఏవముక్తో అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్న మానస. ఈ విధంగా తన ధనుస్సు బాణాలు అన్నీ వదిలేసేశాడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఒక చిన్న మాట అన్నాడు. భగవంతుని యొక్క మాట రెండవ మాట ఇది. అక్కడ రథం స్థాపయ అనగానే స్థాపిత రథ అని అన్నాడు. ఇదానీం అర్జునస్య విషాదకాల అసమయ విషాదకాల. అసమయే విషాద న కర్తవ్య, సమయే విషాద, సమయే యుద్ధం, సమయే ఆలోచనం కర్తవ్యం. కింటు అసమయే విషాద న కర్తవ్య. అసమయే దైన్యం న ప్రకటనీయం, యుద్ధకాలే ధైర్యం ప్రకటనీయం. అతః భగవతః మహాన్ కోపః ఆగతః. కోపేన భగవాన్ వదతి కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. హే అర్జున, త్వం కిం కృతవాన్ ఇదానీం ఆలోచయతి వా యుద్ధమితి పూర్వమేవ ఆలోచనం కర్తవ్యం వా నవా? యుద్ధం న కర్తవ్యమితి పూర్వం కర్తవ్యం ఆలోచనం. ఇదానీం యుద్ధం న కరోమితి వదతి వా యుద్ధరంగం ఆగత్య తథా నస్థాతవ్యం. క్లైబ్యం మాస్మగమః పార్థ క్లీబత్వం న ప్రాప్నోతు నపుంసకత్వం న ప్రాప్నోతు విషమే సముపస్థి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప నైతత్వయి ఉపపద్యతే త్వయా ఏతత్ న కర్తవ్యం ఏతత్ నోపపద్యతే యుద్ధరంగే ఆగత్య యుద్ధం న కరోమీతి వచనం సమ్యక్ నాస్తి. అతః ఏతత్ క్షత్రియస్య న భవేత్ వీరస్యాపి న భవేత్. భవాన్ వీరః, భవాన్ శత్రుంజయః, ధనంజయః, బహునామాని సంతి. విజయః ఇది నామ అస్తి. భవతః విజయనామ వ్యర్థం భవతి, తత్ర బీభత్సుః ఇది నామ వ్యర్థం భవతి. ఏతత్ సర్వం నామాని సర్వాణి అర్జున నామ వ్యర్థం భవతి, సర్వపార్థ ఇది నామ వ్యర్థం భవతి ఇత్యుక్తే అర్జునః తదానీం ఏవం పృష్టవాన్. అర్జునవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హౌ హరిసూదన. ద్రోణునితో ఎలా యుద్ధం చేయాలి, భీష్మునితో ఎలా యుద్ధం చేయాలి అని మిగతా వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళిద్దరిని పెట్టాడు. అప్పుడు గురువున్ అహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. అంటే అర్జునుడికి లోపల ఉండేటువంటి అహంకారం ఏమిటి అంటే భీష్ముణ్ణి కూడా నేనే చంపుతాను అని ముందు ఆలోచన ఉండాలి కదా. భీష్ముని మాత్రం నేను చంపను అనాలి కదా. ద్రోణుని కూడా చంపగలుగుతాను నేనే అని ఒక అహంకారం ఉంది. అహంకారముతో మనిషి పని చేయలేడు. కాబట్టి అహంకారముతో ప్రతిజ్ఞ చేసిన వాడు కూడా ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేడు. ఆలోచనతో ప్రతిజ్ఞ చేసిన వాడే ప్రతిజ్ఞను నెరవేర్చుకోగలుగుతాడు. కాబట్టి శ్రేయో భోక్తుం భైష్యమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నేను ఇక్కడే ఉంటాను, నేను రుధిర ప్రదిగ్ధాన్ భోగాన్ భుంజీయ.
ఒకవేళ వీళ్ళని చంపేసేస్తే నేను రక్తసిక్తమైన కూడును తినవలసి వస్తుంది అని బుద్ధుడు చెప్పినట్లుగా, బుద్ధ పూర్ణిమ మొన్ననే అయింది మనకు. ఆ బుద్ధుడు చెప్పినట్టుగా, బుద్ధుడు చెప్పిన అహింస వేరు, బౌద్ధుడు చెప్పినటువంటి అహింస వేరు. ఇది మనం గమనించాలి. కాబట్టి నచైత ద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయు. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో కూడా తెలియదు. యానే మహత్వాన జిజీవిషామస్తే అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర. మళ్ళీ అదే మాట అన్నాడు. ఎవరి కోసం మేము ఇక్కడ ఉన్నామో వాళ్ళే ఇక్కడ ఎదురుగుండా ఉన్నారు, వాళ్ళ కోసం ఇంకెందుకు యుద్ధం చేయాలి. కార్పణ్య దోషం. ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది. నేను ఏమి చెయ్యాలో నిజంగా నువ్వు నాకు కోప్పడుతూ ఉంటే నపుంసకుడవా అని నీవు అంటూ ఉంటే నాకు సిగ్గు రావడం లేదు. నేను ఒక దోషముతో ఉన్నాను అని ఒప్పుకున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ. అకాలములో దయ చూపించడం అనేటువంటి దోషం నాకు వచ్చింది కృష్ణ. అందువల్ల నేను పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేతా. ఇప్పుడు నేను అడుగుతున్నాను ధర్మ సమ్మూఢచేత. అడగకుండా చెప్పకూడదు కాబట్టి ఇప్పటిదాకా చెప్పలేదు. కోప్పడ్డాడు, తిట్టాడు. ఇప్పుడు అడగడానికి సిద్ధమవుతున్నాడు. యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వం ప్రపన్నం. నాకు దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో అది చెప్పు, నేను వింటాను అన్నాడు. షాధి, నన్ను శాసించు అన్నాడు. నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యచ్చోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం. నా నరాలన్నీ ఉబ్బిపోతున్నాయి, నా ఇంద్రియాలన్నీ కూడా ఉబ్బిపోతున్నాయి. ఈ ఉచ్ఛోషణం అవి ఉండవలసిన రీతిలో కాకుండా ఎక్కువగా ఉబ్బిపోతున్నాయి కాబట్టి నేనేం పని చేయలేకపోతున్నాను, చూడవలసిన దాన్ని చూడలేకపోతున్నాను, చాలా ఆవేశంతో ఉన్నాను నేను. కాబట్టి నన్ను వారించడానికి నీవు సమర్థుడవో కాదో అనే నాకే అనిపిస్తోంది. అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నేను ఈ భూమండలాన్ని మొత్తం పొందిన, అలాగే రాజ్యాన్ని అంతా కూడా పొందిన నాకు గతి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఏవముక్త్వా హృషికేశం గుడాకేశ పరంతప నయోత్సే. నేను యుద్ధం చేయలేకపోతున్నాను. ఒకటి ధార్మికంగా కూడా యుద్ధం చేయలేకపోతున్నాను, అధార్మికంగా కూడా నేను యుద్ధం చేయలేకపోతున్నాను. తర్వాత నయోత్సైతి గోవిందముక్త తూష్ణీం బభువ. మధ్యలో ఒక మాట అన్నాడు, ఇక్కడ గమనించలేదు. నేను గమనించలేదు కాబట్టి మీరు కూడా గమనించలేదు, మీరు కూడా అడగలేదు కాబట్టి నేను కూడా గమనించలేదు. మేము శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే అది ఒక మాట అన్నాడు. నేను పిచ్చమెత్తుకొనైనా బ్రతుకుతాను అన్నాడు. క్షత్రియుడిలా అనవచ్చునా? అనకూడదు. కానీ ఇప్పుడు నయోత్సే, యుద్ధం మాత్రం చెయ్యను కృష్ణ. తమువాచ హృషికేశ ప్రాసనివ భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచ. అప్పుడు ఆ భగవానుడు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు, ఏమి మాట్లాడాలి అనే విషయాన్ని రేపు మనం విందాం. ఉపోద్ఘాతముగా ఎక్కువ చెప్పడం జరిగింది కాబట్టి 2 అధ్యాయాలు అనేది కాకుండా ఈ 68 శ్లోకాల్ని మళ్ళీ ప్రతిరోజు కొంచెం కొంచెం కలుపుకొని పూర్తి చేద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆచరణార్థం ప్రయత్నం కుర్మః. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సంస్కృతాంధ్రయోః అభివృద్ధిరస్తు, గవాం అభిరక్షణమస్తు, భారతదేశస్య సర్వదా విజయోస్తు. భారతదేశ ద్వారా విశ్వే జనాః సర్వేపి ధర్మం జానంతు, జ్ఞానం ప్రాప్నువంతు. శ్వః పునః ఆగమిష్యామః. సంస్కృతంలో చెప్తే ప్రతిజ్ఞ చేసినట్టు లెక్క. కాబట్టి ఎవరైనా 2-3 మాటలు చెప్తే మీరు ఇది ఎలా బాగులేదో చెప్పినా, ఎలా బాగుంటుందో చెప్పినా నేను గ్రహిస్తాను. ఎవరైనా తీసుకోండి. అంతా బాగానే ఉంది గురుగారు. అంటే మామూలుగా మీ ధోరణిలో కార్యక్రమం నిర్వహించండి.